గిరిధర్ గారు ఉన్నారు. వీరు షుగర్ వ్యాధి మీదను, గుండె వ్యాధి మీదను, అట్లాగే నరాల బలహీనత ఇట్లాంటి సంబంధించినటువంటి దాంట్లో మాస్టర్ డిగ్రీ చేశారు. దీంతోపాటు వీరు గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఈ వ్యాధులకు సంబంధించినటువంటి అనుమానాలు, వాటికి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాలు, ఆ విషయాలు తెలియచేయడానికి కింద కనబడుతున్నటువంటి నెంబర్కి డయల్ చేయండి. ఇప్పుడు డాక్టర్ గారిని అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే. షుగర్ వ్యాధి గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలామంది డాక్టర్లు కూడా మేము డయాబెటీస్ డాక్టర్ గారు అని చెప్పేసి, డయాబెటీస్ స్పెషలిస్ట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అసలు డయాబెటీస్ అంటే ఏమిటి? డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర, అదే గ్లూకోజు మామూలు కన్నా ఎక్కువ స్థాయి ఉండటం. సాధారణంగా మనం సాధారణ వ్యక్తులకి పరగడుపున షుగర్, ఫాస్టింగ్ షుగర్ అంటాం దాన్ని, ఫాస్టింగ్ గ్లూకోజ్, అది 100 కన్నా తక్కువ ఉంటుంది. మనం ఏదైనా తిన్న తర్వాత కూడా 2 గంటలకి, సపోజ్ మనం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేస్తాం అనుకోండి, లేకపోతే భోజనం చేస్తాం, తిన్న 2 గంటలకి కూడా అది 140 కన్నా తక్కువగా ఉంటుంది. అది నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ సాధారణ వ్యక్తుల్లో. ఇది కొంతమంది డయాబెటీస్లో మేజర్ టైప్స్ ఏంటంటే టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అసలు ప్రొడ్యూస్ అవ్వదు ప్యాంక్రియాస్ బీటా సెల్స్ నుంచి, అందువల్ల షుగర్ వాల్యూస్ పెరుగుతాయి. ఇది ఎక్కువగా మనం చిన్నపిల్లల్లో చూస్తాం, అరుదుగా పెద్దల్లో కూడా చూడవచ్చు. అంటే గర్భిణీ స్త్రీలకు కూడా ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో. గర్భిణీ స్త్రీల్లో వచ్చేది ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అంటారు దాన్ని, గెస్టేషనల్ డయాబెటీస్. అది గర్భిణీ స్త్రీల్లో హార్మోన్స్ పెరుగుతాయి. ప్రెగ్నెన్సీ నిలబడడానికి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఎక్కువగా. ఆ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ ఇన్సులిన్ యొక్క యాక్షన్ అడ్డుకుంటాయి. తర్వాత బీటా హెచ్సిజీ కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే షుగర్ రిలీజ్ చేస్తాయి. షుగర్ రిలీజ్ చేసినప్పుడు ఇన్సులిన్ పెరుగుతుంది, అది ఈ షుగర్ పెరుగుతుంది. ఈ లివర్ నుంచి ఎక్కువగా షుగర్ రిలీజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ యాక్షన్ కూడా తగ్గుతుంది ప్రెగ్నెన్సీలో. అంటే అందువల్ల ప్రెగ్నెన్సీలో కనీసం 100 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళలో కనీసం ఒక 5 నుంచి 10 మందికి ప్రెగ్నెన్సీ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ రావచ్చు. అంటే 50 సంవత్సరాల క్రితంకి వెళ్తే కనుక అప్పట్లో ప్రజల్లో చాలామందికి ఈ షుగర్ వ్యాధి అనేది పరిచయం కాలేదు. ఈ కాలం వచ్చేటప్పటికి షుగర్ వ్యాధి చాలామందికి, దాదాపు 180 మందికి పరిచయం అయిపోతుంది. వాళ్ళకి తెలుసో తెలియకో మొత్తానికి దానికి ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఈ షుగర్ వ్యాధి ఎందుకని ఎఫెక్ట్ అవుతూ ఉంటుందంటారు? షుగర్ వ్యాధి ఎందుకంటే మామూలుగా వీళ్ళు మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారడం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇదివరకు అంటే ఈ ముడి పదార్థాలు ఎక్కువగా తినేవారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ అని ఉండి కాదు, ఫాస్ట్ ఫుడ్స్ అని ఉండి కాదు. ఉదయం 7-8 లోపు వాళ్ళు చలిదన్నం, పెరుగన్నం తినేయడం కానీ, లేకపోతే ఈ ముడి పదార్థాలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం జరిగేది. తర్వాత ఈ కాయ కష్టం, పనిచేయడం, తిరగడం అవన్నీ కూడా ఉండేది. ఇదివరకులాగా మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు ఎక్కువ వాడేవారు కాదు. ఇదివరకు నడిచి వెళ్ళేవారు పొలానికి కూడా, లేకపోతే సైకిల్ మీద వెళ్ళేవారు. తర్వాత లంచ్ కూడా 11 నుంచి, మధ్యాహ్న భోజనం 11 నుంచి 1 గంట లోపు అయిపోయేది. సాయంత్రం భోజనం కూడా ఇదివరకు 5, అతి ఆలస్యం అంటే 7 లోపు చేసేసేవారు. ఇప్పుడేంటి, బ్రేక్ఫాస్ట్ చేయడమే 8-10 మధ్యలో చేస్తున్నారు. కొంతమంది అయితే 11 కూడా చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం ఏమో 2-4 మధ్యలో అయిపోతుంది. రాత్రి భోజనం ఏమో 9-10, కొంతమంది 11 కూడా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అంటే ఇర్రెగ్యులారిటీ డైట్ అనేది కూడా షుగర్కి ఎక్కువ కారణం అంటారా? ఇర్రెగ్యులర్ డైటే మెయిన్ కారణం. ప్లస్ వీళ్ళు సరైన నిద్ర లేకపోవడం, ఉదయం ప్రాతకాలం, ఉదయం పొద్దుటిపూట లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం, వ్యాయామం సరిగ్గా లేకపోవడం, ఎక్కువగా కూర్చుని టీవీలకి, మనం సెల్ ఫోన్లకి ఎక్కువ అడిక్ట్ అవ్వడం, వాటి వల్ల కూడా ఈ షుగర్ వ్యాధి పెరుగుతుంది. సెల్ ఫోన్లు అంటే రేడియేషన్ వల్ల కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఆ బ్లూ లైట్ వల్ల కూడా నిద్ర సరిగ్గా రాదు. నిద్ర సరిగ్గా రానప్పుడు ఈ కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ పెరుగుతాయి. ఎక్కువ పెరగడం వల్ల మనకి రక్తంలో షుగర్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు షుగర్ వస్తుంది లేకపోతే ఎఫెక్ట్ అవుతుంది అనేది ఎట్లా గుర్తించవచ్చు? ఇందాక మనం మాట్లాడుకున్నాం, పరగడుపున షుగర్ 100. ఇది షుగర్ వస్తుంది అనిపించిన వాళ్ళు పరగడుపున 100 నుంచి 125 మధ్యలో ఉంటుంది. 126 వచ్చిందంటే వాళ్ళకి షుగర్ ఉన్నట్టే. అదే తిన్నాక కూడా 2 గంటలు భోజనం చేసిన తర్వాత కానీ, టిఫిన్ చేసిన తర్వాత కానీ, 2 గంటల తర్వాత మనం షుగర్ టెస్ట్ చేస్తే, ఇవి గ్లూకోమేట్ తోటి చేయకూడదు, వేనస్ ప్లాస్మా చేయాలి. ఇక్కడ
గ్లూకోమీటర్తో కొద్దిగా ఎక్కువ ఉంటాయి రిపోర్ట్స్. దాన్ని బట్టి మనం షుగర్ డయాబెటీస్ని డయాగ్నోస్ చేయకూడదు. ఈ సరైన ల్యాబ్లో చేసిన టెస్టుల్లో మళ్ళీ తిన్న తర్వాత 140 నుంచి 199 ఉంటే అది ప్రీ డయాబెటీస్ కింద లెక్క. డయాబెటీస్ ముందు స్టేజ్ అంటారు. ఇది పరగడుపున 126 దాటినా, తిన్నాక 200 దాటినా, 200 వచ్చినా వాళ్ళకి షుగర్ ఉన్నట్టే చెప్పాలి. ఇప్పుడు తిండిలో గనక అంటే మనం తీసుకునేటటువంటి ఆహారపు అలవాటుల్లో గనక జాగ్రత్త పడితే షుగర్ ఎఫెక్ట్ అవ్వకుండా తప్పించుకోవచ్చు అంటారా? తప్పించుకోవచ్చు. ఈ చార్ట్ ఏమైనా వేయగలరా మీరు? ఇది అక్కడ ఉండిపోయింది, చెప్పండి. మనం బ్రేక్ఫాస్ట్ మనం రోజు తీసుకునే ఆహారం సపోజ్ ఒక 2000 క్యాలరీలు అనుకోండి. దాన్ని మనం జనాలకి ప్రజలకు అర్థం అవడానికి ఒక 20 ఇడ్లీల కింద పెట్టుకుందాం. ఒక ఇడ్లీలో 100 క్యాలరీలు ఉంటాయి, ఒక 20 ఇడ్లీలు లేకపోతే 20 చపాతీల కింద పెట్టుకుందాం. దాన్ని మనం ప్రతి 2 గంటలకి 3 గంటలకి కొద్దిగా తిన్నాం అనుకోండి. సపోజ్ మనం ఉదయం 8కి, 10:30కి, మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 4 గంటకి, సాయంత్రం మళ్ళీ రాత్రి 7కి, రాత్రి 9కి, 6 సార్లు అయింది. మనం 6 సార్లు అంటే 3 ఇడ్లీ అలాగా డివైడ్ చేసుకుని తింటే మనకి షుగర్ ఎక్కువ పెరగదు. పరగడుపున 100, 120 ఉన్నా సరే అది తిన్న తర్వాత ఇంకో 50 నుంచి 170 పెరుగుతుంది. అప్పుడు 170 కానీ 190 కానీ అలా అవుతుంది. అది 2 గంటల లోపు మళ్ళీ బేస్ లైన్కి వచ్చేస్తుంది 100కి. అంటే ఏ ఆహారం తిన్నప్పటికీ కూడా అది 2 గంటల లోపు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. తక్కువ తింటే అది ఉదయం తింటే 2 గంటల లోపు వస్తుంది. మీరు తక్కువ తిన్నా సరే అదే ఉదయం మీరు ఎంత ఎక్కువ తిన్నాము, రోజు మనం ఒక 20 ఇడ్లీలు తింటున్నాం, 2000 క్యాలరీలు అనుకోండి. అందులో 10 ఇడ్లీలు మనం ఉదయం తినేస్తే అది ఉదయం హార్మోన్స్, ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. యాంటీ ఇన్సులిన్ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్ కానీ అవి స్ట్రెస్ హార్మోన్స్ కానీ అంత ఎక్కువగా ఉండవు. మళ్ళీ ఉదయం పూట మనం ఎక్కువగా పనిచేస్తాం, తిరుగుతాం, యాక్టివ్గా ఉంటాం. దానివల్ల ఏంటంటే మనకి 1.5 నుంచి 2 గంటల లోపే మీకు షుగర్ నార్మల్ వాల్యూస్ వచ్చేస్తాయి, ఫాస్టింగ్ వాల్యూస్. అదే మీరు సాయంత్రం అదే తింటే అది 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఏ ఆహారం తినవచ్చు, ఏ ఆహారం తినకూడదు అంటారు? ఏ ఆహారం అంటే మనం ముడి పదార్థాలతో చేసిన దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్, లేకపోతే శుభ్రం చేయని గోధుమతో చేసిన చపాతీలు, లేకపోతే బార్లీ, ఓట్స్, తర్వాత ఆకుకూరలు, కాయగూరలు అవి ఎక్కువగా తీసుకోవచ్చు. వీటికి ఏంటంటే గ్లూకోజ్ని రిలీజ్ చేసే లక్షణం ఎక్కువగా ఉండదు, మెల్లిగా రిలీజ్ అవుతాయి. అదే వైట్ బ్రెడ్, తెల్ల రొట్టె కానీ, లేకపోతే తెల్ల బియ్యం, ప్యూర్ పాలిష్డ్ వైట్ రైస్ కానీ, లేకపోతే మన ఫాస్ట్ ఫుడ్, లేకపోతే కార్న్ ఫ్లేక్స్, లేకపోతే బంగాళాదుంప చిప్స్, లేకపోతే బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు, ఆ ఫాస్ట్ ఫుడ్ ఏంటంటే మీకు త్వరగా గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది. వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ, 70 నుంచి 100 ఉంటుంది. ఇది ముడి పదార్థాలతో ముడి గోధుమలు, ముడి బియ్యం వాటికి 50 నుంచి 60 ఉంటుంది. అదే ఆకుకూరలు, కాయగూరలు అయితే వాటి 30 లోపే ఉంటుంది. అవి మెల్లిగా రిలీజ్ చేస్తాయి బాగా. అందువల్ల మీకు ఎక్కువ తిన్నా అవి షుగర్ పెంచవు. ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల షుగర్ త్వరగా పెరిగిపోతుంది. దాన్ని మన బాడీలోని ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ దాని తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేవు. ఈ డయాబెటీస్ ఉన్న ప్రొపెన్సిటీ ఉన్న డయాబెటీస్ ముందు స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్ రోగుల్లో కానీ సరిగ్గా ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. దానివల్ల ఏంటంటే షుగర్ ఎక్కువగా పెరుగుతుంది. అందువల్ల అవి అవాయిడ్ చేసి ఎక్కువ సార్లు మనం రోజు 3 పూటలు తినేదాన్ని 6 పూటలకి డివైడ్ చేసి కొద్దిగా మనం తింటూ ఉంటే 2 గంటలకి 3 గంటలకి కొద్దిగా అప్పుడు మనం షుగర్ ఎక్కువ రాదు, మన ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ ఎక్కువగా స్ట్రైన్ అవ్వు, ఈ డయాబెటీస్ని మనం కంట్రోల్లో పెట్టచ్చు. ఇప్పుడు ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఎక్కువగా పని చేయకపోవడం వల్లనే షుగర్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యడానికి అవకాశం. ప్యాంక్రియాస్ బీటా సెల్స్ అని ఉంటాయి, అవి ఎక్కువ బీటా సెల్స్ అనే వాటిని పని చేసేటటువంటి, ఉత్పత్తి చేసేటటువంటి కార్యక్రమం చేసే మందులు ఏముండవు అంటారా? ఇవి యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ ఉన్నాయి కదా, సల్ఫోనూరియాస్ అని, అంటే జనరల్గా గ్లిబిన్క్లమైడ్, డైనిలిన్ అంటారు ట్రేడ్ నేము, తర్వాత గ్లిపిజైడ్, తర్వాత గ్లిమిపెరైడ్, అవన్నీ ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ని తట్టి లేపి ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి. అందువల్ల షుగర్ తగ్గుతుంది. కొన్ని మందులు ఇన్సులిన్ బాగా పనిచేసినట్టు చేస్తాయి, మెట్ఫార్మిన్, పయోగ్లిడజోన్ అన్నాయి ఇన్సులిన్ బాగా పనిచేసినట్టు చేస్తాయి. కొన్ని మందులు అయితే కిడ్నీ మీద పనిచేస్తున్నాయి, కొన్ని అవి యూరిన్లో షుగర్ వెళ్ళిపోతుంది. యూరిన్లో షుగర్ వెళ్ళడం వల్ల కనీసం రోజుకి 50 నుంచి 70 గ్రాముల షుగర్ లాస్ అవుతుంది. దానివల్ల బరువు తగ్గుతారు, బ్లడ్లో షుగర్ తగ్గుతుంది,
కొంతమంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ప్యాంక్రియాస్లో కానీ లివర్లో కానీ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుద్ది. ఆ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ షుగర్ వాల్యూస్ బ్లడ్లో పెరిగినా ప్యాంక్రియాస్ సరిగ్గా రెస్పాండ్ అవ్వదు, ఇన్సులిన్ సెక్రెట్ చేయదు. మళ్ళీ ఆ ఇన్సులిన్ వచ్చినా సరే ప్యాంక్రియాస్ నుంచి లివర్ కాలేయం సరిగ్గా పనిచేయదు, కాలేయంలో ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల అది ఆ షుగర్ని ఎక్కువ తీసుకుని గ్లైకోజన్గా మార్చదు. అందువల్ల షుగర్ వాల్యూస్ పెరుగుతాయి. అందువల్ల ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గారనుకోండి, ప్యాంక్రియాస్లో ఫ్యాట్ తగ్గుతుంది, లివర్లో ఫ్యాట్ తగ్గితే ఆ రెండు బాగా పనిచేస్తాయి. అప్పుడు వాళ్ళకి షుగర్ నార్మల్గా కంట్రోల్ వచ్చేస్తుంది. అంటే ఇదే విషయాన్ని చాలామంది ఈ ఎక్స్ప్లైట్ చేస్తున్నారన్నమాట, ఈ కీటో డైట్ అని అదని. మీరు ఏ డైట్ తీసుకున్నా బరువు తగ్గితే, లివర్లో కొవ్వు ప్యాంక్రియాస్లో కొవ్వు తగ్గితే మీకు టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి వస్తుంది కదా, ఓవర్ వెయిట్ ఒబిసిటీ పేషెంట్లు, వాళ్ళలో షుగర్ నార్మల్ అయిపోతుంది. ఈవెన్ పీసీఓడి లేడీస్లో లావుగా ఉండడం వల్ల పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఉంటుంది, అందులో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావచ్చు ఎక్కువ రిస్క్. వాళ్ళు కూడా బరువు తగ్గితే ఈ ప్యాంక్రియాస్ లివర్ నార్మల్ అయితే, అందులో కొవ్వు తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళకి మందులు లేకుండానే షుగర్ తగ్గిపోతుంది. అంటే జన్యుపరంగా కొంతమంది చిన్నప్పటి నుంచి లావుగా ఉండడం అనేది ఉంటుంది. మరి వాళ్ళు ఎంత లావు అయినా అది మనకి నోటి ద్వారా వచ్చిన క్యాలరీలు, మీరు ఫుడ్ తగ్గిస్తే ఎలా లావు అవుతారు? గాలిని తిని నీళ్లు తాగి మనం గాలిని పీల్చి నీళ్లు తాగి మనం బరువు పెరగలేము. ఆహారం తగ్గించుకుని సరైన ఎక్సర్సైజ్ చేస్తే ఎంత జన్యుపరంగా జెనెటిక్ కాజెస్ ఆఫ్ ఒబిసిటీ ఉన్నాయి, డయాబెటీస్ ఉన్నాయి. లెప్టిన్ రిసెప్టార్ అని ఉంటుంది, లెప్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. వాటిల్లో లోపం వల్ల కొంతమంది బరువుగా ఉంటారు, కొంతమంది క్రోమోజోముల లోపం వల్ల బరువుగా ఉంటారు. ఎంత బరువుగా ఉన్నా మనం ఆహారాన్ని తగ్గించుకుని ఎక్సర్సైజ్ సరిపడినంత చేయగలిగితే మనం బరువు పెరగం. అంటే ఇప్పుడు ఆహారాన్ని మీరు చెప్పినట్టుగా తగ్గిస్తే గనక మనిషి నీరసపడిపోయే అవకాశం ఉందంటారు కదా. చాలామంది డైట్ చేసేస్తున్నాం అని తగ్గిస్తున్నాం, ఆహారం తగ్గిస్తున్నాం అని తగ్గించేసుకుని సొంతగా వాళ్ళు ఒక డైట్ అనేది క్రియేట్ చేసుకుని చేసేయడం మొదలు పెడతా ఉంటారు. 2-3 రోజులు బాగానే ఉంటారు, 4 రోజులు బాగానే ఉంటారు, కానీ ఒక వారం పోయేటప్పటికి వాళ్ళల్లో శక్తి లేని పరిస్థితి అయిపోతుంది. ఒకేసారి మనం తగ్గించకూడదు. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఆయన బ్రేక్ఫాస్ట్ ఒక 4 ఇడ్లీలు తీసుకుంటున్నాడు, లేకపోతే దానికి సమానమైన తీసుకుంటున్నాడు, 5 ఇడ్లీలు తీసుకుంటున్నాడు అనుకుందాం. లంచ్ ఒక 7 ఇడ్లీలు 8 ఇడ్లీలు తీసుకుంటున్నాడు. ఇడ్లీలు అని కాదు, దానికి సమానమైన ఆహారం. దానికి డిన్నర్ ఒక 8 ఇడ్లీలు తీసుకుందాడు అనుకుంటున్నాం. ఒక ఇడ్లీ మనం ఒక 100 క్యాలరీలు వేసుకోండి వాళ్ళకి అర్థం అవడానికి. అంటే ఉదయం ఒక 500 క్యాలరీలు తీసుకుంటున్నాడు, మధ్యాహ్నం ఒక 800 క్యాలరీలు తీసుకుంటున్నాడు, సాయంత్రం ఒక 800 క్యాలరీలు తీసుకుంటున్నాడు. 800 1600 ఉదయం ఇది ఉదయం 500 2100 క్యాలరీలు తీసుకుంటున్నాడు. అతనికి రోజుకి ఒక మన ప్రజల అంచనా గురించి ఒక 21 ఇడ్లీలు తీసుకుంటాడు అనమాట. అతను ఏం చేయాలి, ఒక 15 రోజులు 20 రోజుల్లో ఒక ఇడ్లీ కానీ 6 ఇడ్లీ కానీ తగ్గించాలి పూటకి గ్రాడ్యువల్. మళ్ళీ ఇంకో 15 రోజులు అలవాటు పడుతుంది శరీరం. కొద్ది వాకింగ్ ఎక్సర్సైజ్ ఒక 10 నిమిషాలు చేసి కూడా ఒక పావు గంట చేయడం, ఒక 15 రోజులు నెల రోజులు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు 10 రోజులకు కూడా తగ్గించుకోవచ్చు. ఇంకో 6 ఇడ్లీయో ఒక ఇడ్లీ తగ్గించడం. అప్పుడు ఉదయం 4 ఇడ్లీలు, మధ్యాహ్నం 7 ఇడ్లీలు, సాయంత్రం 7 ఇడ్లీలు. అలా ఎక్సర్సైజ్ కూడా ఒక అరగంట సేపు పెంచడం. మళ్ళీ ఇంకో నెల అయిన తర్వాత 3.5 ఇడ్లీలు, 3 ఇడ్లీలు. ఆ శరీరం కూడా దానికి అలవాటు పడుతుంది. అలవాటు పడి వాళ్ళకి ఎక్కువగా హంగర్ క్రేవింగ్, అంటే ఎక్కువ ఆకలి వేసేయడం, ఎక్కువ తినాలనిపించడం అని ఉండదు. సపోజ్ మీరు ఒక 5 ఇడ్లీలు తిని అలవాటు ఉండి ఉదయం మీరు 2 ఇడ్లీలు ఇచ్చామనుకోండి, సడన్గా డైట్ చేయాలని, మీకు ఇంకా ఆకలి ఎక్కువైపోయి తర్వాత 10ంటికి 11ంటికి ఎక్కువ క్రేవింగ్ ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ తినేస్తారు, ఉండలేరు మీరు. అదే మీరు శరీరాన్ని మన బ్రెయిన్ని ట్రైన్ చేయాలి ఎక్కువగా. మనకి బ్రెయిన్కి అలవాటు పడిపోతుంది అనమాట. ఇంత ఇడ్లీలు తింటున్నాడు, ఇతను ఇంత ఆహారం తీసుకోవాలి, ఇన్ని క్యాలరీలు తీసుకోవాలి డైలీ అని. దాన్ని మనం రీట్రైన్ చేయగలగాలి. రీట్రైన్ ఎలా చేస్తాం? గ్రాడ్యువల్గా తగ్గించుకోవడమే. ఒక 3 నుంచి 6 నెలల్లో మనం 2 ఇడ్లీకి రావాలి. 2 ఇడ్లీ, మధ్యాహ్నం ఒక 4 ఇడ్లీ, సాయంత్రం ఒక 4 ఇడ్లీ అనుకుంటే 1000 క్యాలరీలు అవుతుంది. 1000 క్యాలరీలు కొద్దిగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనం మన బరువు తగ్గుతాం, మనకి ఆహార సమస్యలు ఉండవు, జీర్ణ సమస్యలు ఉండవు, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది, అసలు షుగర్ కూడా రాదు. అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయండి అని, వాకింగ్ చేయండి అని అంటున్నారు. కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ బరువును బట్టి కానీ ఏజ్ని బట్టి కానీ నడవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళని ఎట్లా చేయాలంటారు? వాళ్ళకి ఏంటంటే కుర్చీలో వైబ్రేటింగ్ డివైసెస్ వచ్చినాయి. కుర్చీలో పెద్ద కుర్చీ ఉంటుంది కదా మన రాయల్ చైర్, వాటిలో వైబ్రేటింగ్ ప్యాడ్స్ వచ్చినాయి. అవి వెనకాల బిగించుకుని వైబ్రేటింగ్ చైర్స్ వచ్చినాయి, లేకపోతే ఎక్సర్సైజ్ చైర్స్ వచ్చినాయి. అవి చేసుకుని ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమ్మొబిలైజ్డ్ ఉంటారు, పారాలసిస్ పేషెంట్లు ఉంటారు, లేకపోతే కొంతమందికి పోలియో కానీ ఏదో ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చైర్స్ వచ్చినాయి, అందులో కూర్చుంటే అదే ఎక్సర్సైజ్ చేసేస్తుంది. ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం, సాయంత్రం.
లేకపోతే ఒక పూట చేయొచ్చు, ఒక అరగంట. ఇప్పుడు డైట్ల విషయంలోకి వస్తే కనుక చాలామంది చాలా రకాల డైట్లు చెప్తున్నారు. మాచినేని చాలా విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేస్తూ ఈ డైట్ తినండి, షుగర్ పూర్తిగా పోతుంది, మీరు నార్మల్ అయిపోతారు అని చెప్పేసి ఆయన చెప్పడం, దాని గురించి చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది. ఇది ఎప్పుడో ఆ స్టార్వేషన్ డైట్ అన్నది ఎప్పుడో 1920లో ప్రవేశపెట్టారు, ఇన్సులిన్ లేనప్పుడు. అవి టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లకి ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్వేషన్ డైట్ ఇచ్చారు. అది ఇచ్చి ఒక సంవత్సరం వరకు వాళ్ళ జీవితాన్ని పొడిగించగలిగారు. కానీ దాంతో చాలా కాంప్లికేషన్లు వచ్చినాయి, వాళ్ళు జీవితం మీద వ్యర్థ పెట్టింది ఆ పేషెంట్లకి, రోగులకి. తర్వాత ఇన్సులిన్ కనిపెట్టాక ఆ స్టార్వేషన్ డైట్ అన్నది తీసేశారు. ఈ స్టార్వేషన్ ఆర్ కీటో డైట్ అన్నది కొన్ని ఎపిలెప్టిక్ ఫిట్స్ వస్తాయి కదండి, ఫిట్స్లో ఒక రకం జెనెటిక్ ఫిట్స్కే ఉపయోగపడుతుంది, మిగతా వీటికి ఏం ఉపయోగపడదు. మీరు ఇంట్లో ఇప్పుడు సపోజు మీ మత ప్రాతిపదిక కానీ మీకు లేకపోతే మీ సాంప్రదాయ పరంగా ఏం తింటున్నారో దాన్నే తగ్గించుకుని తినాలి. తగ్గించుకుని అందులో మెల్లిగా అరిగే ఆహార పదార్థాలు, మనకి సంతృప్తించే ఆహార పదార్థాలు, అంటే ఆకలి బాగా తగ్గించే ఆహార పదార్థాలు ఏంటి, ముడి గోధుమతో చేసినాయి, ముడి బియ్యంతో చేసినాయి, ఆకుకూరలో, కాయగూరలో, పళ్ళు న్యాచురల్గా మనం తినగలిగితే ఆ క్యాలరీలు కూడా మనం 800 నుంచి 1000 క్యాలరీలు రోజుకి, ఉదయం 400 క్యాలరీలు, మధ్యాహ్నం 300, సాయంత్రం ఒక 300 క్యాలరీలు లేకపోతే 200 క్యాలరీలు మనం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా మనం బరువు తగ్గుతాము, ఈ షుగర్ తగ్గుతుంది అని మనకి మిగతా అధిక బరువుతో వచ్చిన మిగతా కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి. అంతేగాని ఫలానా డైట్ ఉండదు. మీ ఫ్యామిలీ డైట్ ఒకటి ఉంటుంది, అందులోనే మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే అది మన ఫ్యామిలీ డైట్ని, మన ఇంట్లో ఉన్న డైట్ని మనం జీవితాంతం ఫాలో అవ్వగలం. ఎవరో ఏదో చెప్పింది మనం ఫాలో అవ్వలేము, అది ఆచరణ సాధ్యం కూడా కాదు. మీ గురించి సపరేట్గా వాళ్ళు ప్రిపేర్ చేయలేరు. అది ఒక బ్రెడ్ అని 1 నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, తర్వాత మీరు మానేస్తారు. మానేయడం వల్ల మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే మనం ముడి పదార్థాలతో చేసి ఉదయం బాగా బ్రేక్ఫాస్ట్ మనం బాగా తినాలి. మనం రోజు ఆహారం ఒక సపోజ్ 1000 క్యాలరీలో 1500 క్యాలరీలో తింటే అందులో సగం వరకు, ఇప్పుడు సపోజ్ 2000 క్యాలరీలు 20 ఇడ్లీలు తింటే రోజుకి 8 నుంచి 10 ఇడ్లీ సమానమైన ఆహారం బ్రేక్ఫాస్ట్లోనే అయిపోయింది అనుకోండి. బ్రేక్ఫాస్ట్లో మన హార్మోన్స్ ఉత్తేజంగా ఉంటాయి, మళ్ళీ మనం చురుగ్గా ఉంటాం. అందువల్ల ఏంటంటే 2 గంటలలోపే షుగర్ నార్మల్కి వచ్చేస్తుంది, షుగర్ పెద్దగా పెరగదు. అదే డిన్నర్లో అది తిన్నారనుకోండి, అది నార్మల్ రావడానికి 5 గంటలు పడుతుంది. మళ్ళీ రాత్రి ఇన్సులిన్ యొక్క వ్యతిరేకమైన హార్మోన్స్, కార్టిసాల్, గ్రోత్ హార్మోన్, ఈ స్టెరాయిడ్స్ పెరుగుతాయి. అందువల్ల రాత్రి 10ంటికి 11ంటికి మనం ఎక్కువ తిని పడుకుంటే అవుతుంది, ఎక్సర్సైజ్ కూడా చేయం, అలా పడుకుంటాం. అందువల్ల ఏంటంటే షుగర్ నార్మల్ అవడానికి 5 నుంచి 6 గంటలు పడుతుంది, షుగర్ పెరిగిపోద్ది. దానివల్ల యావరేజ్ షుగర్, హెమోగ్లోబిన్ A1C కూడా పెరుగుతుంది, కాంప్లికేషన్స్ పెరుగుతాయి. మీకు ప్యాంక్రియాస్ కూడా ఎక్కువ స్ట్రైన్ అయ్యి తర్వాత మనకి ఇప్పుడు డయాబెటీస్ లేకపోయినా తర్వాత డయాబెటీస్ రావడానికి, ఈ హైపర్ టెన్షన్, ఒబిసిటీ, ఈ ఆడవాళ్ళు అయితే PCOD రావడానికి కారణం అవుతుంది. సార్ ఒక కాల్ చూద్దాం. హలో నమస్తే అండి, ఎవరండి మాట్లాడుతున్నారు? నమస్తే సార్, మీ పేరు, ఊరు చెప్పండి. మాది దేవరపల్లి అండి, నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు మాట్లాడండి డాక్టర్ గారితో, గిరిధర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నాకు ఒక 15 years బట్టి షుగర్ ఉందండి. చెప్పండి. నేను మామూలుగా డైట్ అంటే మధ్యాహ్నం భోజనం చేస్తానండి, సాయంత్రం అయితే టిఫిన్ చేస్తాను, చపాతి, పుల్కా అని. అయితే ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్స్ వస్తుందండి షుగర్. రెగ్యులర్ గా మెడిసిన్ వాడినా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి. మీరు బ్రేక్ఫాస్ట్ కూడా తింటారా ఉదయం? బ్రేక్ఫాస్ట్ చేస్తానండి మార్నింగ్. ఏం తింటారు బ్రేక్ఫాస్ట్ మరి? ఇడ్లీ తింటానండి 4. ఇడ్లీలో చట్నీ ఏం వేసుకుంటారు? సాంబార్ ఏమైనా వాడతారా? లేకపోతే సాంబార్ లేదు సార్, సాంబార్ వాడను, మామూలుగా చట్నీ ఏమైనా వాడతానండి. అంటే షుగర్ వాల్యూస్ ఎలా ఉంటున్నాయి మీకు? షుగర్ వాల్యూస్ 130 to 180 అలా ఉంటుందండి. ఫాస్టింగ్ పరగడుపున తిన్నాక? ఫాస్టింగ్ అయితే 130 అలా ఉంటుందండి, 130, 135. ర్యాండమ్ వచ్చేసి 180 అలా ఉంటుందండి. ఒక్కోసారి అయితే 250 దాకా ఉంటుందండి. ఒక్కోసారి రెగ్యులర్ గా మెడిసిన్ వాడినా కూడా అప్ అండ్ డౌన్ వస్తున్నాయండి. అంటే మీరు ఆహారం కూడా మనం నియంత్రించుకోవాలి జాగ్రత్తగా. మీకు ఇడ్లీ కన్నా పెసరట్టు, చపాతి, గోధుమ ఉప్మా బాగా తగ్గిస్తాయి, షుగర్ని పెంచవు. ఓకేనండి. ఇడ్లీ అయితే మీకు అందులో మినపిండి ఎక్కువని బియ్యం పిండి తక్కువ వేసుకోవాలి వాళ్ళు. అవునండి. మళ్ళీ అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీ అలాంటివి వాడాలి.
కొబ్బరి చట్నీ కానీ సాంబారు అలాంటివి తీసుకోకూడదు. మీరు 3 ఇడ్లీ ఇప్పుడు ఉదయం 4 ఇడ్లీ తీసుకుంటున్నారు కదా, అవునండి. జనరల్గా అంటే 4 ఇడ్లీ కానీ దానికి సమానమైన ఇతర టిఫిన్లు కానీ లేకపోతే ఇతర ఆహార పదార్థాలు కానీ 2 ఇడ్లీకి సమానంగా తీసుకోండి 8ంటికి. ఓకేనండి. మళ్ళీ కావాలంటే 10:30కి ఇంకో 2 ఇడ్లీ, కొద్దిగా ఆకలి వేస్తుంది మీకు, ఏదైనా ఇడ్లీ కానీ లేకపోతే ఏదైనా స్నాక్స్, అటుకులు, ఓట్స్, జామకాయలు, యాపిల్, బొప్పాయి, లేకపోతే ఏదైనా మీకు మేరీ బిస్కెట్లు, రాగి మల్టీగ్రెయిన్ బిస్కెట్లు ఉంటాయి కదా, డైజెస్టివ్ బిస్కెట్లు, ఏదో ఒకటి మీకు నచ్చిన 3 పదార్థాలతో చేసిన ఆహార పదార్థాలు ఏదో ఒకటి మీరు 10:30, 11ంటికి అలా తీసుకోవచ్చు. తీసుకుంటున్నానండి. ఈ మధ్యలో ఒక 3 or 4 months నుంచి జాయింట్ లో పెయిన్స్ వస్తున్నాయండి. అంటే షుగర్ అప్ అండ్ డౌన్స్ వల్ల అంటారా? గ్యాస్ ఎసిడిటీ వల్ల వస్తాయి. మీరు ఏంటంటే మజ్జిగ ఎక్కువ వాడాలి. మనం పెరుగు మజ్జిగ కూడా కనీసం 12 గంటలు బయట పెట్టిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అది మజ్జిగ ఎక్కువ వాడాలి. టీ, కాఫీలు, ఈ పుల్లటి పదార్థాలు, ఈ వేపుళ్ళు, ఈ ఫ్రైడ్ ఫుడ్స్, మీరు మసాలా వస్తువులు తగ్గించుకుంటే గ్యాస్ తగ్గుతుంది. ఎసిడిటీ, కడుపులో యాసిడ్ పెరగడం వల్ల తేనిపులు వస్తున్నాయి. దానికి షుగర్కి సంబంధం లేదు. మీరు రాత్రి భోజనం కూడా టిఫిన్ కన్నా 3 పదార్థాలు చేసి డిన్నర్ లో అయితే భోజనం చేయలేండి. చపాతి, పుల్కా, ఒక 2 చపాతి లేదంటే పుల్కా తీసుకుంటానండి. ఈ చపాతీ పుల్కా పర్వాలేదు. మిగతా టిఫిన్లు కొంతమంది దోశలు అలాంటివి తీసుకుంటారు, అలాంటివి తీసుకోకూడదు. మళ్ళీ మన రైస్ కూడా తీసుకోవచ్చు. ముడి బియ్యంతో చేసిన ముడి బియ్యం, ముడి గోధుమతో చేసిన ఆహార పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్ తోటి తీసుకోవచ్చు, అన్నం, కూర తీసుకోవచ్చు. మీరు ఇయ్య తీసుకోవాలని లేదు. 6-7 తినేయాలి మీరు ఈ డిన్నర్. 6-7 తినేసి 9ంటికి ఏమైనా మజ్జిగ కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకోండి 9:30కి. అప్పుడు మీకు అర్ధరాత్రి షుగర్ లో అవ్వదు, మళ్ళీ ఉదయం కూడా పెరగదు. అంటే సాయంత్రం పొద్దున ముందు మిల్క్ తీసుకుంటారండి 200 ml. మీరు గ్యాస్ పెరుగుతుంది కదా, మీకు మిల్క్ వల్ల గ్యాస్ వస్తుంది, మజ్జిగ అయితే గ్యాస్ రాదు. మజ్జిగ తీసుకోమంటారా? మజ్జిగ కానీ మజ్జిగ పెరుగుతోటి చేసినాయి. ఈ పాలు కొంతమంది పడవు, దానివల్ల గ్యాస్ పెరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. అంటే చాలా మంది పాలు తీసుకుంటే కాల్షియం పెరుగుతుంది, పాలు వలన చాలా బలం వస్తుంది అని చెప్పేసి చెప్తాను. పాలు కన్నా పెరుగులోను మజ్జిగలోనే కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా అది శరీరానికి వంట పడుతుంది కూడా. సార్, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఎక్సర్సైజ్ చేయడంలో వాకింగ్ అనేది ఒక ప్రధానమైన అంశంగా డాక్టర్లు అందరూ చెప్తా ఉన్నారు. ఎంత సేపు చేయాలనేది వాళ్ళ వెయిట్ని బట్టి ఉంటుందా, లేదా వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుందా, లేదా బరువు తగ్గాలంటే ఎక్కువగా వాకింగ్, ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. మనం ఒక 25 అడుగులు సమతల ప్రదేశం మీద నడిస్తే 1 క్యాలరీ ఖర్చు అవుద్ది. ఇప్పుడు అదే ఎత్తు మెట్లు ఎక్కామనుకోండి, 20 అడుగులు నడిస్తే 1 క్యాలరీ ఖర్చు అవుద్ది. అది దిగుతున్నాం అనుకోండి మెట్లు, 30 అడుగులు నడిస్తే 1 క్యాలరీ ఖర్చు అవుద్ది, 30 స్టెప్స్. అది ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు, ఇప్పుడు సపోజ్ 150 కేజీలు లేకపోతే 100 కేజీలు ఉన్నవాళ్ళు 15 అడుగులకే 1 క్యాలరీ ఖర్చు అవుద్ది. అది బరువు ఎక్కువ మొయ్యాలి కాబట్టి. అదే ఒక 60 కేజీలు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి 25 అడుగులు వేస్తే కానీ 1 క్యాలరీ ఖర్చు అవుతుంది. ఈ క్యాలరీలు బరువుకి రిలేషన్ ఉందన్నమాట. మీరు రోజుకి మనం శరీరాన్ని ఉన్న స్థితిలో ఉంచడానికి బిఎంఆర్ అంటారు, బేసల్ మెటబాలిక్ రేటు. అది జనరల్ 1000 నుంచి 1400 క్యాలరీలు మనకి శరీరాన్ని ఉన్న స్థితిలో ఉంచడానికి, ఎక్కువ పని చేయకుండా ఉంచడానికి సరిపోతాయి. మనం 1 కిలోమీటర్, 1 మైల్ అంటే 2500 అడుగులు వేస్తే యావరేజ్గా 2000 నుంచి 2000 అడుగులు వేస్తే 1 మైల్ వస్తుంది. అంటే 25 అడుగులకి మనం 1 క్యాలరీ ఖర్చు అవుతుంది కదా. 1 మైల్ నడిస్తే 100 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అలాగే ఒక 7000 క్యాలరీలు మనం ఖర్చు చేయగలిగితే 1 కేజీ కొవ్వు కరుగుతుంది అన్నమాట, బరువు తగ్గుతాం. 1 కేజీ, 1000 గ్రాములు బరువు తగ్గాలంటే 7000 క్యాలరీలు ఖర్చు చేయాలి. మనం ఆహారం కూడా సపోజ్ మనం మెయింటైన్ అవ్వడానికి 1400 క్యాలరీలు తీసుకోవాలి. ఆహారం ఒక 200 క్యాలరీలు తగ్గించుకుని 1200 క్యాలరీలు తీసుకుని ఎక్సర్సైజ్ మనం ఒక 2 మైళ్ళు నడిచామనుకోండి, 200 క్యాలరీలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అంటే 1100 క్యాలరీలు అవుతుంది. మైనస్ ఏంటి, మనం 300, 400 క్యాలరీలు అవుతుంది. అవి 10 రోజుల్లో 3000 క్యాలరీలు, 20 రోజుల్లో 6000 క్యాలరీలు, 30 రోజుల్లో నెలకు 9000 క్యాలరీలు ఖర్చు అవుతుంది. అప్పుడు కేజీ నుంచి కేజీ వాడు నెలకు తగ్గుతాడు. ఇది లెక్క మాట. అంతేగాని ఫలానా తింటే అని కాదు. ఫలానా తింటే ఏముంటుందంటే అది ఆకలి తగ్గడానికి, మనకి కడుపు నింటే ఫీలింగ్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఫలానాది తినాలి, ఫలానా తినకూడదు అంటారు. ఆ క్యాలరీలు కూడా కౌంట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చాలా అప్లికేషన్ వచ్చినాయి ఇంటర్నెట్లోను, గూగుల్లోను, మన యూట్యూబ్లోను, ఎన్ని క్యాలరీలో దేంట్లో ఎంత క్యాలరీలు ఉంటాయని చూసుకుని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ 40 నుంచి 50%, మధ్యాహ్నం భోజనం 30%, సాయంత్రం
6 లోపు ఇంకో 30% తినాలి. ఎప్పుడు రాత్రి లేట్గా తినకూడదు, రాత్రి త్వరగా తినేయాలి. పూర్వకాలంలో త్వరగా తినేసేవారు రాత్రి. త్వరగా తినడం వల్ల ఏంటంటే ఉదయానికి వాళ్ళకి ఫాస్టింగ్ బాగా తగ్గేది, యాక్టివ్గా ఉండేవారు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా త్వరగా తినేసేవారు. మీరు బ్రేక్ఫాస్ట్ ఎంత ఎక్కువ తిన్నా అది 2 గంటల లోపే నార్మల్ షుగర్ వచ్చేస్తుంది. అది ఖర్చు అవుద్ది, మేము చురుగ్గా ఉంటుంది. ప్రస్తుత జీవన విధానంలో ఏంటి బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ తింటారు, లేదా కొంతమంది బ్రేక్ఫాస్ట్ లైన్లో చేస్తారు, తర్వాత లైన్లో ఉండండి. డిన్నర్ చాలా ఎక్కువ తింటారు. డిన్నర్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే అది కూడా లేట్గా తింటారు. దానివల్ల ఏంటంటే ఈ హార్మోన్ అసమతుల్యత వచ్చి షుగర్ పెరగడం, షుగర్ లేని వాళ్ళు కూడా భవిష్యత్తులో షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఓకే సార్. నమస్తే అండి, ఎవరండి మాట్లాడేది? సార్ నమస్తే అండి, నా పేరు హరి అండి. హరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఊరండి. ఓకేనండి, మాట్లాడండి డాక్టర్ గారితో, గిరిధర్ గారితో. సార్ నమస్తే అండి, గిరిధర్ గారు. చెప్పండి సార్. నాకు షుగర్ చూపిస్తుంది సార్, 130 అలా 130, 140 చూపిస్తుంది సార్ ఫాస్టింగ్. తిన్న తర్వాత మీకు ఆహారం తీసుకున్న తర్వాత 2 గంటల తర్వాత అది తీసుకున్న తర్వాత 160, 180 మధ్యలో చూపిస్తుంది సార్. ఏమైనా మందులు ఏమైనా వాడుతున్నారా? అంటే టాబ్లెట్స్ వేసుకుంటేనేమో షివరింగ్ వచ్చేస్తుంది సార్. మీకు టాబ్లెట్స్ వాడక్కర్లేదు. మీరు జాగ్రత్తగా డైట్ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ ఆహార నియమాలు పాటించుకుని జాగ్రత్తగా తెల్ల బియ్యం బదులు పట్టు తక్కువ బియ్యం, తక్కువగా తినడం, కొద్ది వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు షుగర్ తగ్గిపోతుంది. బరువు ఎంత ఉన్నారు మీరు? బరువు వచ్చి 76 ఉన్నాం సార్. హైట్ ఎంత మీది? ఎత్తు ఎంత మీది? 5'9" అండి. 5'9". 5'9" అంటే మీకు 153, 183, 175 ఉన్నారు మీరు. 176 సెంటీమీటర్స్. అందులోంచి మీరు 105 తీసేయండి. 105 అండి. 71. 71 ఉంటే మీకు ఈ షుగర్ నార్మల్గా కంట్రోల్ వచ్చేస్తుంది. మీరు అబ్డోమినల్ ఫ్యాట్ ఉందా, పొట్ట ఏమైనా ఉందా మీకు? లేదు సార్. కొద్ది వాకింగ్ ఎక్సర్సైజ్ చేయండి. 71 కేజీలకు బరువు తగ్గగలిగితే మీరు ఒక 4-5 కేజీలు తగ్గితే ఆటోమేటిక్గా ఇవన్నీ నార్మల్గా వచ్చేస్తాయి. ఫాస్టింగ్ 100 లోపు రాకపోయినా 110 అలా వస్తుంది. తిన్నాక కూడా మీకు 140, 150 వస్తుంది. మీకు మందులు వాడితే ఇంకా తగ్గిపోద్ది షుగర్. ఈ మందులు కూడా మీకు ఈ ఇన్సులిన్ రిలీజింగ్ డ్రగ్స్ అయిన గ్లిమిపెరైడ్ లేకపోతే గ్లిమిన్క్లమైడ్, గ్లిపిజైడ్లు వాడకూడదు. ఏమన్నా వాడితే మీరు మెట్ఫార్మిన్ వాడుకోవచ్చు. 500 mg ఉదయం టిఫిన్ తర్వాత వేసుకుంటే సరిపోతుంది. అది కూడా మీకు ఎక్కువ అవ్వచ్చు. అందులో సగం ముక్క వేసుకోండి 250 mg. అది అవసరం లేదు. మీరు డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయగలిగి కొద్దిగా బరువు తగ్గితే ఏ మందులు వాడకుండా అలా మెయింటైన్ చేయొచ్చు. ఈ ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్లు, జ్యూసులు, చాలా మంది ఫ్రూట్ జ్యూసెస్ తాగుతారు. ఫ్రూట్ జ్యూసెస్ తాగకూడదు. షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ నమిలి తినాలి. ఏదైనా సరే నమిలి తింటే ఏంటంటే మనకి ప్యాంక్రియాస్లో ఎక్కువ ఇన్సులిన్ బాగా రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజింగ్ హార్మోన్స్ ఉన్నాయి, GLP-1, GAP అని. అవి కూడా ఎక్కువ రిలీజ్ అయ్యి ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ చేసి మనకి షుగర్ని కంట్రోల్లో పెడతాయి. అది నమిలి తినడం వల్ల ఎక్కువసేపు మనం చూ చేయడం వల్ల జరుగుతుంది అది. అంతేగాని మనం ఆదరా మింగేయడం కానీ లేకపోతే జ్యూసులు చేసుకుని తాగేయడం కానీ జరిగితే ఏంటంటే దానికి పని ఉండదు. పని లేకపోవడం వల్ల ఏంటంటే ఇన్సులిన్ రిలీజింగ్కి టైం ఉండదు. ప్లస్ ఈ ఇన్సులిన్ రిలీజింగ్ హార్మోన్స్ అని ఉంటారు, ఇంక్రిటిస్ అని వేరే హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి. అవి కూడా ఎక్కువ రిలీజ్ అవ్వవు. అప్పుడు అందువల్ల మనం ఏంటంటే నమిలి తినడం వల్ల మనం సాధారణంగా షుగర్ని బాగా కంట్రోల్ చేయొచ్చు. ఈ జ్యూస్ అది జావ కింద తీసుకోకూడదు. మీరు స్పూన్ తోటి కానీ చేతితో కానీ నమిలి తినేటట్టే ఉండాలి. పంటికి 4కి పని ఉండాలి. అప్పుడు మనం అక్కడ నుంచి మన బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి. బ్రెయిన్ నుంచి మనకి ప్యాంక్రియాస్ సిగ్నల్ వెళ్ళి ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుద్ది. అది. థ్యాంక్ యూ. అంటే నమలడానికి మైండ్కి ప్యాంక్రియాస్కి ఇంత సంబంధం ఉందంటారా? నమలడమే కాదు, నమలడానికి ఈ బ్రెయిన్కి మళ్ళీ కడుపులో ఉన్న బ్యాక్టీరియా కూడా సంబంధం ఉంది. ఎట్లా ఉందంట? కడుపులో కొన్ని షుగర్, డయాబెటీస్ వచ్చే రోజుల్లో, ఒబిసిటీ ఉన్న రోజుల్లో కొంతమందికి ఈ ఎసిటోబ్యాక్టర్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రాన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. వాళ్ళు మనుషుల యొక్క మలాన్ని సేకరించి అందులో ఉన్న బ్యాక్టీరియాని అనాలిసిస్ చేశారు. ఈ బిఫిడోబ్యాక్టీరియం అని, లాక్టోబాసిలస్ అని, తర్వాత స్ట్రెప్టోమైసిస్ అని కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. అవి ఆ స్పీసీస్ ఎక్కువగా ఉంటే వాళ్ళు లావుగా ఉండరు, సన్నంగా ఉంటారు. వాళ్ళకి బీపీ, షుగరు, ఒబిసిటీ అన్నీ కంట్రోల్లో ఉంటున్నాయి. ఈ కాక ఎసిటోబ్యాక్టర్ స్పీసీస్ కొన్ని ఎక్కువగా ఉంటే వాటి వల్ల ఏంటంటే లావుగా ఉండటం, బీపీ ఉండటం, ఈ మెటబాలిక్ సమస్యలు, షుగర్ ఎక్కువగా ఉండటం అవన్నీ ఉంటున్నాయి.
ఈ ఈ గట్లో ఉన్న బ్యాక్టీరియా కొన్ని మనకి ఇప్పుడు మనం ఎక్కువ ముడి పదార్థాలు ఎక్కువగా తినమంటున్నాం కదా, ముడి గోధుమలు కానీ, సపోజ్ ఉల్లిపాయలు ఎక్కువ తిన్నారనుకోండి, మిగతా ముడి రైసు, దమ్ముడు బియ్యం, వాటిలో కొన్ని ఇండైజెస్టిబుల్ స్టార్చ్ ఉంటుంది, అంటే జీర్ణం కాని పిండి పదార్థం ఉంటుంది. ఆ పిండి పదార్థాన్ని బ్యాక్టీరియా ఉపయోగించుకొని కొన్ని ఇండోల్ ప్రొడక్ట్స్, కొన్ని వాలటైల్ ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తాయి. అవి ఏంటంటే మన జీర్ణాశయంలో ఇవి ఉంటాయి కదా, నరాలు ఉంటాయి కదా, వాటి ద్వారా వాటిని న్యూరో ఎండోక్రైన్ హార్మోన్స్ కూడా రిలీజ్ చేస్తాయి. ఆ నరాలను స్టిమ్యులేట్ చేసి బ్రెయిన్కి కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, దానివల్ల సంకేతాలు ఇస్తుంది. అప్పుడు బ్రెయిన్లోంచి హార్మోన్స్ కూడా అవి ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందువల్ల గట్ బ్యాక్టీరియా అన్నది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇప్పుడు చాలామంది ప్రీ ప్రోబయోటిక్స్ కొంతమంది ఫ్యామిలీలో లావుగా ఉంటారు, కొంతమంది ఫ్యామిలీలో సన్నంగా ఉంటారు. అవి కూడా ఈ గట్లోని బ్యాక్టీరియా, జీర్ణాశయంలోని బ్యాక్టీరియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇప్పుడు ఉందని ఎక్కువగా స్టడీస్ చేస్తున్నారు. అయితే అంతగా ఈ స్టడీస్ కూడా అటు ఇటుగా ఉన్నాయి. కాకపోతే ఈ ప్రోబయోటిక్స్ వాడడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎసిడిటీ కిందాక అతను ఒకసారి తేనిప్లై చేశాడు కదా, అతను ప్రోబయోటిక్స్ వాడితే యాక్చువల్గా బాగా పులిసిన పెరుగు మజ్జిగల్లో ఈ ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అవి వాడితే మనకి చద్దన్నం తినొచ్చు అంటారు. చద్దన్నంలో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి. ఉల్లిపాయలు చద్దన్నం నంచుకుంటారు కదా, ఉల్లిపాయలు ఇన్యులనే ఒక పిండి పదార్థం ఉంటుంది, అది డైజెస్ట్ అవ్వదు. ఈ బ్యాక్టీరియా ఉపయోగించుకుని ఈ ట్రిప్టమిన్, సెరటోనిన్, లేకపోతే ఇండోల్ ప్రోడక్ట్స్ ఎక్కువ కడుపులో రిలీజ్ అవుతాయి. అవి తిరిగి మన జీర్ణాశయంలోని వ్యాగస్ నర్వ్ ఉంటుంది, వ్యాగస్ నర్వ్ ద్వారా బ్రెయిన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ప్యాంక్రియాస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఇన్సులిన్, ఆ హార్మోన్ యొక్క సమతుల్యతను కాపాడతాయి. ఓకే సార్ ఇంకో కాల్ చూద్దాం. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, డాక్టర్ గిరిధర్ గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నాకు 20 years నుంచి ఐఎమ్ డయాబెటిక్. అయితే మార్నింగ్ 4 ఇడ్లీ తింటానండి, మధ్యాహ్నం రైస్ అండ్ ఈవినింగ్ రైస్. డైలీ 1 hour ఆఫ్ వాకింగ్ కంపల్సరీ చేస్తానండి. బట్ స్టిల్ ద షుగర్ లెవెల్స్ ఆర్ అరౌండ్ 160 అండ్ 260 ఆ రేంజ్ లో ఉన్నాయండి. మీరు రాత్రి భోజనం ఎన్నింటి చేస్తారు? వాకింగ్ ఈవినింగ్ టైం 1 hour చేస్తాను. భోజనం ఆహారం ఎప్పుడు తింటారు? టిఫిన్ కానీ భోజనం కానీ? టిఫిన్ ఏమో మార్నింగ్ 8:30 అండి, మధ్యాహ్నం భోజనం అరౌండ్ 1 o'clock అండ్ ఈవినింగ్ లైట్ స్నాక్స్ తింటారండి. నైట్ వచ్చి 9 o'clock తింటారు. రైస్ 9 o'clock తినకూడదు మీరు. ఓకే, అది 6 అలా తినేసి కావాలంటే 9 o'clock మీరు ఏమైనా ఫ్రూట్స్, జామకాయ కానీ, యాపిల్, పపాయ కానీ, లేకపోతే మీరు అటుకులు, లేకపోతే ఓట్స్, అలాంటి మెల్లిగా గ్లైసిమిక్ ఇండెక్స్ మెల్లిగా షుగర్ రిలీజ్ చేసే ఆహార పదార్థం కొద్దిగా తీసుకుంటే అప్పుడు మీకు పరగడుపున షుగర్ 160 ఉండదు. నైట్ రైసు కానీ ఎక్కువ మేజర్ ఫుడ్స్, మేజర్ మీల్స్ నైట్ 8 తర్వాత తీసుకుంటే ఏమవుతుందంటే మీకు అది నార్మల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 5 పొద్దుటి వరకు కూడా నార్మల్ అవుతుంది, 5 గంటలు పడుతుంది. అదే మీరు ఉదయం ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, అది 2 గంటల్లోనే మీకు షుగర్ 200 వెళ్ళినా మళ్ళీ తిరిగి 100కి వచ్చేస్తుంది 2 hours. అదే సాయంత్రం అయితే 5 నుంచి 6 గంటలు పడుతుంది. మీరు సాయంత్రం అందుకు 6ంటికి తినేసారనుకోండి, కొద్దిగా యాక్టివ్గా ఉంటారు. రైస్ ఏదైతే తిన్నా మీరు రైస్ కూడా తెల్ల బియ్యం కాకుండా పట్టు తక్కువ బియ్యం, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. అందులో కూడా స్వర్ణ కాకుండా సోనా మసూరి ఒకటి వచ్చింది, పిఎల్ ఒకటి వచ్చింది, అలాగే రాజేంద్ర నగర్ అని హైదరాబాద్ వెరైటీ ఒకటి వచ్చింది. అట్లా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ, ఈ 50 ఉంటుంది. ఈ మీ స్వర్ణ అనుకోండి, గ్లైసిమిక్ ఇండెక్స్ 80, అంటే దీనికన్నా 1.5 రెట్లు స్పీడ్గా అది గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది స్వర్ణ. ఈ సోనా మసూరి, పిఎల్లో, రాజేంద్ర నగర్ అన్నవి మెల్లిగా రిలీజ్ చేస్తాయి, 50గానే ఉంటుంది. అదే బాస్మతి రైస్ కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ 50 ఉంటుంది అరౌండ్, అది మెల్లిగా గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది. మనం అలాంటివి వాడుకుంటే మీరు 6ంటికి తిన్నారనుకోండి, 9:30కి ఏదైనా ఫ్రూట్స్ కానీ, డైజెస్టివ్ బిస్కెట్లు ఉన్నాయి, రాగి, మల్టీగ్రెయిన్ అలాంటివి కానీ ఏదైనా లేకపోతే మీకు నచ్చినవి కొద్దిగా తీసుకుంటే అప్పుడు మీకు ఉదయం ఫాస్టింగ్ తగ్గుతుంది. ఫాస్టింగ్ 100 ఉందనుకోండి, మీకు తిన్నాక మీకు 200 రాదు, ఒక 60-70 పెరుగుతుంది కదా, అది 170 వస్తుంది. అదే ఫాస్టింగ్ మీకు 180 ఉందనుకోండి, మీకు తిన్నాక 250 వస్తుంది. అందువల్ల మీరు నైట్ టైము అడ్జస్ట్ చేసుకుంటే మీకు డైట్ మీకు ఆటోమేటిక్గా మీకు షుగర్ కంట్రోల్ వచ్చేస్తుంది. సోనా మసూరి అనేది వాడుతుంటారా? సోనా మసూరి, పిఎల్ వాడుకోవచ్చు. ప్లస్ రాజేంద్ర నగర్ RNR అని ఒకటి ఉంది, అది కూడా మళ్ళీ పాతకాలపు ఉన్నాయి. బ్రౌన్, అది బ్లాక్ రైస్ అని,
ఈ కాలబట్టి అని రకరకాల పాత అక్కుళ్ళు పాత రకాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు నవరా రైస్ అని, అవి కూడా స్లోగా రిలీజ్ అవుతాయి, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ, అవి మనం ఏమైనా తీసుకోవచ్చు. ఈ స్వర్ణ అన్నది 80% గ్లైసిమిక్ ఇండెక్స్, ఆల్మోస్ట్ వైట్ బ్రెడ్ తోటి సమానంగా ఉంటుంది, అందువల్ల స్వర్ణ తీసుకోకూడదు. సార్ ఇడ్లీలో వేసిన పప్పు చట్నీ తినచ్చా, లేదా అది హై క్యాలరీ ఫుడ్ కాబట్టి కొంచెం తేడా? ఏదైనా తినొచ్చు, మన క్యాలరీ కాన్షియస్గా ఉండి తక్కువ తిన్నారనుకోండి, ఇడ్లీ మీరు 4 తినకండి, 2 తినండి, మళ్ళీ కావాలితే ఏదైనా స్నాక్ 10:30 తీసుకోండి. దాంట్లో చట్నీ అండి, సాంబార్ కాకుండా కొబ్బరి చట్నీ కాకుండా ఏదైనా వాడుకోవచ్చు, ఈవెన్ వెరసైనా కూడా తీసుకోవచ్చు. అంటే కొంతమంది చట్నీలు ఎక్కువ తింటారు, అది తగ్గించి తినాలి, చట్నీ లాగా తినాలి మనం. సరే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇటీవల కాలంలో వచ్చినటువంటి కరోనా పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ ఎక్కువ ఇవ్వడం వలన ఇప్పుడు చాలామంది ఆ రోగాన్ని బారిన పడిన వాళ్ళలో చాలామంది షుగర్ పేషెంట్లు అయిపోయారు. అంటే అది స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల కూడా అని చెప్పలేము. కరోనా వైరస్ కూడా అది ACE2 రిసెప్టార్ ఉంది కదా, ACE2 రిసెప్టార్ అన్నాయి ఓన్లీ రెస్పిరేటరీ ఎపిథీలియం మీద కాదు, మన ఊపిరితిత్తుల కణజాలం మీదే కాదు, అవి కిడ్నీస్లో ఉన్నాయి, హార్ట్లో ఉన్నాయి, మన రక్తనాళాల్లో ఉన్నాయి, అలాగే ప్యాంక్రియాస్లో కూడా ఉన్నాయి, బ్రెయిన్లో కూడా ఉన్నాయి. అవి ACE2 రిసెప్టార్స్ ఎక్కడుంటే అక్కడికి కరోనా వైరస్ వెళ్ళిపోతుంది. కొంతమందికి ఇమ్యూన్ బ్యాలెన్స్ సరిగ్గా లేని వాళ్ళకి ఏంటంటే ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి వాళ్ళకి. ప్యాంక్రియాస్ బీటా సెల్స్ మనం పుట్టినప్పుడు ఒక 10 లక్షల వరకు ఉంటాయి, 1 మిలియన్ అరౌండ్, కొంతమందికి 15 లక్షలు ఉండొచ్చు, కొంతమందికి 5 లక్షలు ఉండొచ్చు. అవి ఆ నెంబరు మనకి మినిమము షుగర్ రాకుండా ఉండాలంటే, అవి కరెక్ట్గా ఉండాలంటే అవి కనీసం 1 లక్ష వరకన్నా ఉండాలి. అవి తగ్గిపోయినాయి అనుకోండి, అట్లా పనితీరు మందగించడం కానీ అవి తగ్గిన ఆ నెంబర్ తగ్గిపోయినా అప్పుడు మనకి షుగర్ రావడానికి అవకాశం ఉంది. ఈ స్టెరాయిడ్స్ అంటారు, స్టెరాయిడ్స్ వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ప్యాంక్రియాస్లోను తర్వాత కాలేయం లివర్లోనూ కూడా కొవ్వు జరుగుతుంది, కొవ్వు ఎక్కువ డిపాజిట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, అందువల్ల షుగర్ పెరుగుతుంది. ఇది టెంపరీ. స్టెరాయిడ్స్ కార్టిసాల్ కూడా ఇన్సులిన్ పనిచేయకుండా చేస్తుంది మామూలుగా, అవి టెంపరీ, దానివల్ల పెద్దగా మనం భయపడక్కర్లేదు. కాకపోతే ఈ కరోనా వైరస్ డిసీజ్ వల్లే ప్యాంక్రియాస్కి బీటా సెల్ డిస్ట్రక్షన్ జరిగి మనకి ఎక్కువగా కొంతమందికి డయాబెటీస్, కొత్తగా కూడా డయాబెటీస్ వస్తుంది. సార్ ఇంకో కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్తారా? ఓకేనండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే, చెప్పండి. నాకు 1 ఇయర్ నుంచి షుగర్ అని చెప్పారండి. ఎంత ఉంది మీకు షుగర్ వాల్యూస్? పరగడుపున ఎంత ఉన్నాయి? టిఫిన్ చేసిన 2 గంటలకి ఎంత ఉన్నాయి? ఫస్ట్ స్టార్టింగ్ 199 చెప్పారు సార్. పరగడుపున అది? అవును సార్. తిన్నాక ఎంత వచ్చింది అప్పుడు? తిన్నా చేయలేదు సార్, తిన్నా చేయకుండా మామూలుగా షుగర్ తగిలిందని చెప్పి. ఆ టీవీకి దూరంగా వచ్చేయండి, మీరు వాయిస్ వినబట్టలేదు. ఆ టీవీకి దూరంగా వచ్చేయండి. ఇప్పుడు అదే అది తర్వాత చేయలేదండి, షుగర్ తగిలిందని చెప్పి టాబ్లెట్ పెట్టారండి. ఏం వాడుతున్నారు ఇప్పుడు షుగర్కి? సరే, రోజుకి ఎన్ని వాడుతున్నారు? అది ఒకటేనండి, మార్నింగ్ ఒకటే వేసుకోమని చెప్పారు సార్. అంటే మీకు మనం అలా ఒక్క వాల్యూ తోటి మనం షుగర్ చెప్పకూడదు, ఒకసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి ఎక్కువ ఉంటుంది. మీకు ఎక్కువ యూరిన్ అవ్వడం, ఎక్కువ నీరసంగా ఉండడం, బరువు తగ్గడం, అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కువ అలసటగా ఉండడం? టాబ్లెట్ వేసుకుంటేనండి తల తిమ్మిరెళ్ళి తలపోటు వచ్చేసి నన్నారా లాగేది. మీరు ఒక వాల్యూ తోటి మనం షుగర్ డయాగ్నోస్ చేయకూడదు, ఎప్పుడు షుగర్ ఉందని చెప్పకూడదు. మళ్ళీ తర్వాత రోజు కూడా చేసుకోవాలి, అది పరగడుపున తిన్న తర్వాత కూడా 2 చేసుకుని అప్పుడు కన్ఫర్మ్ చేయాలి. ఒకసారి టెక్నికల్గా కూడా తప్పు వాల్యూస్ వస్తాయి, దాన్ని బట్టి చూసుకుంటే మనం అలా చెప్పలేము.
మీరు ఇంకోసారి టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే షుగర్ అన్నది చాలా భయంకరమైన, అంటే మన జీవితాంతం ఉంటుంది, జీవితాంతం మందులు వాడవలసి వస్తుంది. అది మనం సైకలాజికల్గా కూడా మనల్ని కుంగదీస్తుంది. దానివల్ల ఎందుకంటే ఒక రిపోర్ట్ తోటి మనం ఎప్పుడు షుగర్ ఉందని ఎవరికి చెప్పకూడదు. మళ్ళీ మనం రెండోసారి చేసుకోవాలి. అది కూడా వేరే రోజున చేసుకోవడం ఉత్తమం. అదే రోజున మనం డయాగ్నోస్ చేయాలంటే ఇంకో 2 సార్లు మళ్ళీ టెస్ట్ చేసుకుని అవి కూడా ఎక్కువగా ఉంటే అప్పుడు మనం పెట్టుకోవాలి. చేయించారు అది 5 నెలలను 9 తారీఖు చేయించాను సార్. అది ఎలా ఉంది? అది మామూలుగా 72 వచ్చింది సార్. ఫాస్ట్ 4 టిఫిన్ చేయకముందు, తిన్నాక తర్వాత 126 అండి. అయితే మీకు ఆ డోస్ ఎక్కువైపోయింది. అయితే ఆ మందు ఏ వాడుతున్నారు అది, అందులో సగం వాడండి పోనీ. అందులో సగం వాడుతున్నానండి. సగం వాడినండి. మార్నింగ్ 9కి టిఫిన్ చేసిన తర్వాత వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మళ్ళీ 12, 1 గంట మధ్యలోనండి చేపలు పట్టేసేసి ఎక్కువైపోయింది మీకు. మీరు అలాగే 9కి తినేసి మళ్ళీ 12, 1 గంట వరకు ఏం తినకుండా ఉండకూడదు. 8ంటికి బ్రేక్ఫాస్ట్ చేయాలి, 1 గంటకి లంచ్, మధ్యలో 10:30, 11ంటికి ఏమైనా తీసుకోవాలి. ఆ బిళ్ళ కూడా మీకు ఎక్కువైపోయింది. అలాగే అన్నారండి. మళ్ళీ 4 ముక్క వేసుకుంటున్నానండి. 4వ ముక్క కూడా వేసుకోకూడదు. ఆ మందు మార్చాలి. అది కొద్ది పవర్ఫుల్ మందు. అది దాని కాకుండా వేరే మందులు వాడుకోవాలి. మనం మెట్ఫార్మిన్ 250 mg అని ఉంటుంది. అది వేసుకుంటే సరిపోతుంది మీకు ఉదయం టిఫిన్ తర్వాత. 4 నెలలను 5వ తారీఖు చేయించానండి. చెప్పండి. అది 146.6 వచ్చిందండి. అదే షుగర్ ఎప్పుడు ఒక రకంగా ఉండదు, రోజు రోజుకి మారుతూ ఉంటుంది. మన ఆ రేంజ్లో ఫాస్టింగ్ ఏమో 70 నుంచి 130, తిన్న తర్వాత ఏమో 100 నుంచి 180 ఉంటే సరిపోతుంది, కంట్రోల్లో ఉన్నట్టే. కాకపోతే మీకు అంతకన్నా తక్కువ వస్తుంది ఒక్కోసారి. అందువల్ల ఏంటంటే మీరు ఆ మందులు బాగా డోస్ తగ్గించుకోవాలి, మందులు కూడా మార్చాలి, మార్చుకోవాలి. మొన్న డీసెంట్ గా 5 రోజులు నేను చేపించి 91 నుండి 120 వచ్చిందండి. చెప్పాను కదా మీకు, ఆ మందు ఎక్కువ డోస్ అయిపోయింది. మీరు ఆహార అలవాట్లు కూడా మార్చుకోండి. ఉదయం 8ంటికే తినండి, 1 గంటకి లంచ్ చేయండి, మధ్యలో ఏమైనా తినండి. మళ్ళీ సాయంత్రం కూడా 6, 7ంటికల్లా డిన్నర్ తీసుకోండి. మధ్యలో ఏమైనా ఆకలిస్తే మీరు తినొచ్చు. 9, 10 బ్రేక్ఫాస్ట్ చేయకూడదు. మార్నింగ్ ఒకసారి రండి హాస్పిటల్కి వస్తే అక్కడ మిమ్మల్ని మీ యొక్క ఇవన్నీ చూసి ఒకసారి చేస్తారు డాక్టర్ గారు. ఎందుకంటే అన్ని విషయాలు ఇట్లాగా ఫోన్లో చెప్పడం అంత బాగోదు, మంచిది కూడా కాదు. ఒకసారి సమస్యను పట్టుకుని మీకున్న ఫైల్ ఉంటుంది కదా, మీరు ఎక్కడెక్కడ చేయించుకున్నారు, మీరేంటి అనేది ఒకసారి పర్సనల్గా మాట్లాడితే దాన్ని బట్టి చూస్తారు. రాజమండ్రి దానవాయిపేటలో ఉంటుంది హార్మోన్స్ హాస్పిటల్ అని చెప్పేసి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డైట్ విషయంలోకి వచ్చేటప్పటికి ఈ పళ్ళు తినొచ్చు, ఈ పళ్ళు తినకూడదు అనేది ఏమైనా ఉందంటారా? అంటే క్యాలరీలు ఇంపార్టెంట్, అందులో షుగర్ ఎంత ఉందో ఇంపార్టెంట్. ఈవెన్ అరటిపండు, మామిడి పండు కూడా తినొచ్చు, కాకపోతే కాయ పూర్తిగా తినడానికి ఉండదు. అరటిపండు పెద్దది అనుకోండి, ఒక సగం ముక్క, మామిడికాయ అనుకోండి ఒక 4, 6, 7 ముక్కలు అవుతాయి కదా ఒక మామిడికాయ, అందులో ఒక 2 ముక్కలు తీసుకోవచ్చు. మెల్లిగా తినాలి, అది నవిలి తినాలి అంతే. ఇక మిగతా జామకాయ అయితే, యాపిల్ అయితే ఇప్పుడు తీసుకోవచ్చు. జామకాయ అంటే ముగ్గింది తినొచ్చా, మామూలు పచ్చిది తినాలి? దోరగా ఉన్నది మంచిది, ముగ్గింది కూడా తినొచ్చు, పర్వాలేదు. దానికి దీనికి వ్యత్యాసం ఏముండదు, పెద్దగా ఉండదు. దీంట్లో ఇంకొక కాల్ చూద్దామండి. హలో నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి ఒకసారి ఫస్ట్. నా పేరు రాజ్యలక్ష్మి అండి. రాజ్యలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్డుగూరు నుంచి అండి. ఓకేనమ్మా, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నేను ఇంతకుముందు మీ దగ్గరికి వచ్చేదాన్ని సార్, మీ పేరు 8 సంవత్సరాలు బట్టి. చెప్పండి. అయితే మీరేమో ఈ కరోనా వల్ల దూరంగా కూర్చుంటున్నారు. నా సమస్య మీకు అదే నాకు చెప్పడం చెప్పక. మరి మీ గురించేనా దూరంగా కూర్చునేది? మేము 2-3 వ్యాక్సిన్లు ఏం చేసుకున్నాం. మాకు వచ్చింది కరోనా, మీకు వచ్చిందంటే చాలా సివియర్ గా ఉంటది. కాదు సార్, అయితే నాకు దానివల్ల ఏంటంటే అదే నా బాధ మీకు చెప్పుకుంటే నాకు అవకాశం సరిగా చూడేది కాదు సార్. అయితే ఈ మధ్యన బాగుంటలేదు సార్, ఇంట్లో బాగుంటలేదు. మీ దగ్గర మందులు వాడిని కానించి నేను వేరే చోటకి వెళ్ళలేదు, మీ దగ్గర వాడుతున్నాను. మా ఊరి నుంచి కూడా 10 మంది మీ దగ్గర వాడుతున్నారండి. చెప్పండి. అదేండి ఈ మధ్యనే 15 రోజుల క్రితం జ్వరం వచ్చింది సార్.
అప్పటి నుంచి నాకు కొంచెం నీరసంగా ఉంది, అసలు బాగుంటలేదు సార్. ఆ జ్వరం ఏమన్నారు? మీరు దగ్గరలో టెస్టులు చేశారు కదా, మామూలు కరోనా ఏం కాదు కదా, అది మామూలు జ్వరం. కాదు సార్, మామూలు జ్వరం వేరే ఫీవర్ అన్నారు సార్. అదేంటి సార్ మందులు వాడుతున్నాను, ఏంటి ఏం చేయాలి? మీరు టాబ్లెట్ వేస్తుంటే షుగర్ టాబ్లెట్ మీరు రాసింది షుగర్ తక్కువ అయిపోతుంది సార్. అవి సగం డోస్ తగ్గించండి, సగం చేసుకోండి. అదే సార్, సగం అదే చేస్తే సార్. తక్కువ ఎక్కువ సార్లు తినండి. మీరు 8ంటికి తినడం, మళ్ళీ 10:30కి 11ంటికి, మధ్యాహ్నం 1 గంట 2కి, సాయంత్రం 4ంటికి, రాత్రి 7ంటికి తినండి. తక్కువగా తినండి. సరే సార్. తెల్ల బియ్యం, పట్టు తక్కువ బియ్యం వాడండి. తర్వాత ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ తీసుకోండి, రైస్ తక్కువ తీసుకోండి. సరే సార్. అయితే మీ దగ్గర వాడాక మట్టికి నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు సార్. నా సమస్యల్లో మీరు దూరం నుంచి మాట్లాడుతుంటే ఆ పనులు కూడా మీకు ఇస్తలేదు సార్. మీరు వేరే పేపర్ రాసిస్తున్నారు. మరి నేను ఇంతకు ముందు వాడే మందులు మీరు చూడగానే తెచ్చి రాసేవారు. ఇప్పుడు అలాంటిది ఏంటంటే మీరు మా ఫైల్ తీసుకోక నేను ఇంతకు ముందు వాడే మందులు ఏంటన్నది మీకు తెలియట్లేదు, మాకు చూపిస్తున్నారు కదమ్మా, అద్దంలో చూపిస్తున్నారు కదా. అది సార్ నా గురించే. ఎందుకంటే ఇలా చూడండి, ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్లు చేంజ్ చేసుకున్నాను, 2 రకాలు కూడా. నా నుంచి కరోనా వచ్చింది అనుకోండి, అది చాలా సివియర్ గా ఉంటది, దేనికి లొంగదు. మీ నుంచి నాకు వచ్చి మళ్ళీ నా నుంచి ఇతరులకు వస్తే చాలా రిస్క్ కదా. ఇంకా మనం 6 నెలలు తప్పదు, ఇంకో 6 నెలల వరకు ఈ కరోనా ప్రమాదం మందు. ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు. హాస్పిటల్కి వచ్చి మనం ఆరోగ్యంగా వెళ్ళాలి, కానీ హాస్పిటల్కి వచ్చి మీకు అంటించి లేకపోతే మీ నుంచి మేము వచ్చి మరి సిక్ అవ్వకూడదు కదా. పరిస్థితి మాకు బాధగానే ఉంది, ఎందుకంటే పేషెంట్ తోటి టచ్ ఉండదు, అది సరిగ్గా ఉండలేదు. చూడగానే చూసి ఫైల్ చూసినట్టు తెలిసిపోయింది. వెంటనే చూసేసి 1 నిమిషంలో చూసేసి పెట్టేస్తాం. ఇప్పుడు మీరు చెప్పేది వినడానికి, మళ్ళీ మేము మాట్లాడేది మీరు అర్థం చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది, మేము స్ట్రైన్ అవుతున్నాం. తప్పదు, మన ఆరోగ్యం గురించి మనం చెయ్యాలి మరి, ఇలా తప్పదు కొంతకాలం. అవును సార్, నేనేదో చెప్తున్నాను సార్. మా డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఆయన అసలు మంచిగా చెయ్యేసి చిరాకాకుండా చూసి చెప్తారు అనేసి, నేనైతే 2 సంవత్సరాల బట్టి వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళను, కాకపోతే ఏ రాసారో దానివల్ల ఎన్నో ఇబ్బంది కూడా ఉండదని నేను చెప్తాను సార్ అక్కడ. సరే అమ్మా, అయితే మీరు సగం వేసుకోండి డోసు. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి వీలైనప్పుడు చూపించండి. సరే సార్, వస్తాం సార్. సార్ సరే అమ్మా, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మీరు సెపరేట్గా ఉండడం కూడా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. సపరేట్గా ఉండడం కొద్ది ఇబ్బందే, కానీ మానిన పరిస్థితులు తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి నుంచి అయినా మాకు రావచ్చు, మా నుంచి వాళ్ళకి వెళ్ళొచ్చు. అది ఆ క్రమంలో మనం వ్యాక్సిన్స్ వేయించుకుంటాం కదా, అది ఎక్కువగా మ్యూటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎక్కువగా మ్యూటేట్ అయ్యి కొత్త వైరస్ మనం సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అది మైల్డ్గా ఉండొచ్చు, మరీ సివియర్గా ఉండొచ్చు. ఇప్పుడు ఇప్పుడు కరోనా వైరస్లో ప్రతి జనరేషన్కి కనీసం ఒక 10⁻⁻7 అంటే 7 లక్షల కరోనా వైరస్లు కొత్తగా పుట్టిస్తే అందులో కొత్త మ్యుటేషన్ వస్తుంది. అది దానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, బాగా ఎక్కువ పెరుగుతాయి. అలాగే మ్యుటేషన్స్ పెరిగినాయి అనుకోండి, కొత్త వైరస్లు, అందుకనే వేరియంట్స్ ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల మనకి వ్యాక్సిన్ వేయించుకున్నా పని చేయట్లేదు, కొత్తగా మళ్ళీ వేవ్స్ వస్తున్నాయి. ఇప్పుడు డెల్టా వేరియంట్ అయిపోయింది, ఇప్పుడు ఏవై 4.2 కొత్తగా వచ్చింది. దానివల్ల మనకి ఇప్పుడు ఇంగ్లాండ్లోను, రష్యాలోను 30 నుంచి 40 వేల కేసులు రావడం, మళ్ళీ రోజుకి 1000 మంది పైగా జనాలు చనిపోవడం జరుగుతుంది. అవి మనం సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తలు పాటించాలి. వ్యాక్సిన్స్ కూడా ఈ వైరస్ బాగా మారిపోతే అంత ఎఫెక్టివ్గా పనిచేయవు. మరి ఇంత పబ్లిసిటీ ఇచ్చి వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత మీరు అనుకున్నంతగా పనిచేయవని అంటే ప్రజలు ఇబ్బంది పడిపోతారు కదా. పనిచేయవంటే అవి కరోనా వైరస్ మారిపోతుంది కదా. మనం ఒక తాళం కొంటాం, దానికి ఒక కీ ఉంటుంది. తాళం మారిపోతే మనం కీ మార్చాలి. అయ్యి బాబోయ్, అది కొద్ది మార్పులు, తాళం కొద్దిగా మారిస్తే ఏదో రకంగా అడ్జస్ట్ చేసి కీ తీయొచ్చు, అదే తాళం తీయొచ్చు కీ తోటి. అదే తాళం ఇప్పుడు కరోనా వైరస్లో ఇప్పుడు వరకు 55 నుంచి 100 మ్యుటేషన్స్ వచ్చినాయి. ఆ ఒరిజినల్ వుహాన్ వైరస్, ఒరిజినల్ స్ట్రైన్ నుంచి ఈ వ్యాక్సిన్స్ తయారు చేశారు. దాని నుంచి చాలా వచ్చేసినాయి. దానికి గురించి కొత్త వ్యాక్సిన్స్ డిజైన్ చేయగలగాలి. ఆ డిజైన్ చేయడం, దాన్ని ట్రయల్ చేయడం అన్నది చాలా ఖర్చు కూడా వ్యవహారం. అందువల్ల ఏంటంటే ఈ కంపెనీలు ప్రాఫిట్ మీద దృష్టి పెట్టి రీడిజైన్ చేయలేకపోతున్నాయి. సరే ఇంకొక కాల్ చూద్దాం. హలో. హలో
హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు నమస్తే. నమస్తే వెంకటరావు మాట్లాడుతున్నాను. వెంకటరావు అండి. వెంకటరమణ గారు నమస్తే, మాట్లాడండి డాక్టర్. నమస్తే. చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నాకు షుగర్ ఉంది చాలా నుంచి. ఆ టీవీకి దూరంగా వచ్చేయండి, కొద్దిగా వాయిస్ కట్ అయిపోద్ది. టీవీ గదిలో వేసుకోండి. ఈ షుగర్ డ్రైనేజ్ వాడుతున్నా సార్, 0.5 అండి. ఇన్సులిన్ వాడుతున్నాను. ఎలా వాడుతున్నారు? ఇన్సులిన్ ఎలా వాడుతున్నారు? గ్లైనేజ్ ఎలా వాడుతున్నారు? డ్రైనేజ్ 0.5 మార్నింగ్, ఇన్సులిన్ మార్నింగ్ 2 అండి, ఈవినింగ్ 2 అండి. అవునండి. ఇన్సులిన్ ఏమో మార్నింగ్ 30 చేసుకున్నాను. ఈవినింగ్, రాత్రి. అంటే మీరు టీవీకి దూరంగా రాకపోతే వాయిస్ కట్ అయిపోతుంది, ఫోన్ కట్ అయిపోతుంది. గదిలో నుండి మాట్లాడుతున్నారు, దయచేసి బయట గదిలోకి వచ్చేయాలి. క్రియేట్ 1.5 ఏంటి 1.5 క్రియేట్ నిన్న క్రియేట్ అండి. క్రియేట్ నిన్న కిడ్నీ టెస్ట్. ఓకే. అదేమో 1.5 తర్వాత చెప్తా 4 ఏమో 1.6 వచ్చిందా? ఇన్సులిన్ ఎంత వాడుతున్నారు? రాత్రి ఎంత వాడుతున్నారు ఇన్సులిన్? ఆయన టీవీ చూసి మాట్లాడుతున్నారు, ఎందుకని కుదరదు, ఇది మధ్యలో ఇదైపోతుంది. హలో డాక్టర్ మీరు బయటికి అయితే రాలా, ఇక నాకు ఇంకా ఎప్పటికీ టీవీ వాయిస్ వచ్చేస్తుంది. తగ్గించడం క్రియేట్ వాడుతున్నాను. క్రియేట్కి 1.6 వచ్చేసారు. 1.4 వరకు నార్మల్ క్రియేట్ నేను 1.4 1.4 దాటితే కొద్దిగా డ్యామేజ్ అయినట్టు. 1.4 లోపు ఉంటే పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. తర్వాత నాకు డైట్ మార్నింగ్ సార్. డైట్ మార్నింగ్ ఏం తీసుకుంటున్నారు? దోశ, పెసరెట్టు, చపాతీ తీసుకోండి. గోధుమ ఉప్మా మంచిది. మళ్ళీ 1 గంటలకు మధ్యాహ్న భోజనంలో తెల్ల బియ్యం కాకుండా పట్టు తొక్కు బియ్యం వాడండి. లేకపోతే ఏదైనా గోధుమతో కూడా రైస్ చేసుకుని తింటారు, లేకపోతే చిరుధాన్యాలు కూడా వాడుకోవచ్చు. ఉదయం 10:30కి, సాయంత్రం 4 కూడా ఏమైనా స్నాక్స్ తీసుకోండి. ఏమైనా ఫ్రూట్స్ కానీ, లేకపోతే మేరీగోల్డ్ బిస్కెట్లు కానీ, రాగి మల్టీగ్రెయిన్ బిస్కెట్లు, లేకపోతే ఏదో అల్పాహారం. రాత్రి భోజనం 7కి తినాలి, 7 లోపు. మార్నింగ్ 6:30 చేస్తున్నాం సార్. పర్వాలేదు, చేసేయచ్చు. మళ్ళీ అలాంటప్పుడు 10కి కూడా ఏదైనా తీసుకోండి స్నాక్, 9-10. కర్రీస్ అన్ని తీసుకోవచ్చు. ఎన్వి కూడా తీసుకోవచ్చు. ఓన్లీ మటన్ ఒకటే మనం అవాయిడ్ చేయాలి. చికెన్, ఫిష్ అన్ని తీసుకోవచ్చు. మీరు అంటే ఆయిల్ తగ్గించుకోవాలి. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నీసి మాంసాలు కూడా తీసేసుకోవచ్చు అంటున్నారు, కానీ చాలా మంది తీసుకోకూడదని అంటూ ఉంటారు. తీసుకోవచ్చు, నష్టమేమీ లేదు. ఏంటంటే ఎక్కువ తినేయకూడదు. క్వాంటిటీ బట్టి క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఆయిల్ ఎక్కువ వాడతారు మన వాళ్ళు. ఒక ఆయిల్ 1 గ్రాము ఆయిల్లో 9 క్యాలరీలు ఉంటాయి. అది 1 గ్రాము మామూలు మన మిగతా ఆహారంలో 3.5 నుంచి 4 క్యాలరీలే వస్తాయి 1 గ్రాముకి. ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి. అంటే ఏ ఆయిల్ వాడాలనేది ఏమైనా ఉంటుంది అంటారా? కొన్ని ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మంచిదే. తర్వాత నువ్వుల నూనె, తవుడు నూనె. అదే రైస్ బ్రాన్ ఆయిల్ అంటే తవుడు నూనె, నువ్వుల నూనె వాడుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు, మిగతా వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు. అంటే నువ్వుల నూనె వాడటం వల్ల ఎక్కువ మనిషి లావ్ అయిపోతారు, దానివల్ల ఒబేసిటీ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు కదండి. వాటి వల్ల ఏమి రాదు. ఎక్కువ వాడకూడదు ఆయిల్. మీరు మనిషికి 1 కేజీ నెలకి 4 ఉన్నారనుకోండి, 2 కేజీలు ఆయిల్ తోటి సరిపెట్టుకోవాలి. వాళ్ళు రకరకాల ఒకే రకం వాడకుండా 1 కేజీ నువ్వు నూనె, 1 కేజీ తవుడు నూనె, 1 కేజీ వేరుశనగ నూనె అలా వాడుకోవచ్చు. పామ్ ఆయిల్ అంత అడ్వైజబుల్ కాదు. పామ్ ఆయిల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే కొబ్బరి నూనెలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ అవడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, రక్తనాళాలు మూసుకుపోవడం ఎక్కువ అవుతుంది. అందువల్ల హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ ఎక్కువ వస్తాయి. మీరు కొబ్బరి నూనె అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు, మాచినేనేమో కొబ్బరి నూనెతోనే మొత్తం జీవితం అంతా గడిచేస్తుందని ఆయన చెప్తున్నారు. కొబ్బరి నూనె శాచురేటెడ్, ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్, అది వాడకూడదు. మెయిన్ ఫ్యాట్ డైట్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ లిపోటాక్సిటీ ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువగా ప్యాంక్రియాస్ నుండి రిలీజ్ అవుతుంది.
అలాగే లివర్లో కూడా ఫ్యాట్ ఎక్కువ పెరుగుతుంది. లివర్లో ఫ్యాట్ పెరగడం వల్ల ఏంటంటే గ్లూకోజ్ ఇన్సులిన్ యాక్షన్ సరిగ్గా ఉండగా అది గ్లూకోజ్ రక్తంలో గ్లూకోజ్ తీసుకోదు. అది తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా ఫ్యాటీ లివర్ వస్తుంది. అవన్నీ వల్ల కూడా మనకి షుగర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఎక్కువ తీసుకోకూడదు, మనం లిమిటెడ్గా వాడవచ్చు. ఓకే సార్ ఇంకో కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? మేము విజయేశ్వరం నుంచి మాట్లాడుతున్నామండి. అమ్మా మీ పేరు చెప్తారు తల్లి? నా పేరు ఝాన్సీ అండి. ఝాన్సీ గారు దయచేసి టీవీకి దూరంగా వచ్చేయండి, ఎందుకంటే వాయిస్ రిపీట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే మాట్లాడండి డాక్టర్ గిరిధర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పమ్మా. అదే మా వారికి షుగర్ ఉందండి 2016 నుంచి. ఎంత వయసు అయింది? ఇప్పుడు 39 అండి. ఇప్పుడు ఏం వాడుతున్నారు? షుగర్ ఎలా ఉంది? పరగడుపున ఎంత ఉంది? తిన్నాక ఎంత ఉంది? ఏం మందులు తీసుకుంటున్నారు ఆయన? పరగడుపున అయితే 140 ఉంటుందండి. తిన్న వెంటనే 267 వెళ్ళిపోతుంది. ఏ మందులు వాడుతున్నారు ఆయన? ఏ టైంలో తింటారు? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం? ఉదయం అయితే కరెక్ట్ టైంకే తింటారండి. మధ్యాహ్నం సాయంత్రం డ్రైవర్ అండి లారీకి. అది కదమ్మా, కరెక్ట్ టైం అంటే ఎన్ని గంటలకి? ఉదయం అయితే 7 గంటలకల్లా తినేస్తారండి. పర్వాలేదు. ఆయన ఏంటంటే చపాతీ కానీ గోధుమ ఉప్మా, పెసరెట్లు అలాంటి బెటర్. వాటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, మెల్లిగా రిలీజ్ అవుతాయి, ఆకలి కూడా తగ్గుతుంది. మళ్ళీ ఆయన 10:30కి ఏమైనా తీసుకోవాలి, 1 గంటకేమో లంచ్ తీసుకోవచ్చు, 10:30కి ఏమైనా స్నాక్స్ ఫ్రూట్స్ కానీ మళ్ళీ ఏమైనా చిన్న చిన్న టిఫిన్ చేయొచ్చు. ఫ్రూట్స్ ఏమో పెడతానండి, ఆ టైం తినమని తింటారో లేదో తెలియదండి. 1 గంట అయ్యేసరికి ఫోన్ చేశారా అని ఫోన్ చేస్తాను. చేస్తాను కంగారు పడుకో అంటారు తప్ప నాకు సమాధానం చెప్పరండి. ఆయన ఎక్కువ తినేసిన, రైస్ ఎక్కువ తీసుకున్నా షుగర్ పెరుగుతుందమ్మా. రైస్ తక్కువ తీసుకోవాలి, కూరలు ఎక్కువ తీసుకోవాలి. బయట ఫుడ్ తింటే అది కూడా పెరుగుతుంది. సాంబార్ ఎక్కువ వాడినా షుగర్ పెరుగుతుంది. డ్రైవింగ్ కదా కుదురుతుంది, కుదరకపోతే క్యారెట్ పెడతానండి. రాత్రి భోజనం కూడా 6-7 మధ్యలో తినేయాలి. మనం లేట్ గా తిన్నా షుగర్లు పెరుగుతాయి. 9-10 అవుతుందండి, దాని వల్ల ఇబ్బంది అవుతుందా అని. 9-10 తింటే మళ్ళీ షుగర్ పెరిగిపోద్ది. ఇందాక నుంచి అదే మాట్లాడుకున్నాం కదా, రాత్రి 9-10 మనం తీసుకోకూడదా, పెద్ద మీల్స్ తీసుకోకూడదు. ఏదన్నా చిన్న ఫ్రూట్ స్నాక్ ఏదో తీసుకోవచ్చు. 6-7 పెడతానండి. టిఫిన్ కూడా, టిఫిన్ కన్నా మీకు ముడి గోధుమలతో చేసిన, లేకపోతే ముడి బియ్యంతో చేసిన, రైస్ తోటి కూరలో బెటరు. మీకు టిఫిన్ వల్ల ఏంటంటే చట్నీ ఒకటి, ఆయిల్ ఎక్కువ అవుతాయి, మరి గ్యాస్ కూడా పెరుగుతుంది. ఓకే అండి, అది అసలు కంట్రోల్ అవ్వట్లేదండి. వెయిట్ కూడా 81 వరకు ఉంటున్నారండి. అదే ఆయన జాగ్రత్తగా డైట్ కంట్రోల్ చేయాలి. ఏ మందులు వాడుతున్నారు ఆయన? మందులు టాబ్లెట్ వాడతారండి పొద్దుట సాయంత్రం కూడా. అదే ఆ పేరు ఏమైనా చెప్పగలరా? గ్లెరడిన్ ఏదో ఉంది. ఓకే, పొటెన్షియల్స్ కూడా ఉంటాయి దానికి. సరే, దానికి మా పవర్ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలమ్మా. జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించాలి. ఆయన 7ంటికి బ్రేక్ఫాస్ట్ బాగానే చేస్తున్నారు, డిన్నర్ మాత్రం తేడా వస్తుంది, లంచ్ తేడా వస్తుందో చూసుకోండి. లంచ్ అయితే ఫోన్ చేసైనా పడుతుంటానండి, డిన్నర్కి అయితే అసలు అవకాశం కుదరట్లేదండి. ఎందుకంటే నైట్ 9 తింటే ఇంటి దగ్గర వచ్చే తింటానండి, బయట తినరు. ఆయన 7ంటికి ఏదో ఒకటి తీసుకోమను, చపాతీ అలాంటిది బయట అయినా. బంగాళదుంప కర్రీ కాకుండా చపాతీని కొద్దిగా ఏదైనా అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీ అలాంటి వీటితో తినమను. 6:30-7ంటికి. ఉదయం వచ్చిన వెంటనే నువ్వు 9-10ంటికి కొద్దిగా ఏదో ఒకటి పెట్టు, అంతే లైట్గా. లేకపోతే కొద్దిగా అలా పెడితే కొద్దిగా గ్యాస్ అది రాదు, అర్ధరాత్రి షుగర్ తక్కువ రాదు, మళ్ళీ ఆయన నీరసం కూడా రాదు. ఒక్కో టైంలో తల తిరుగుతుందంటారండి, తగ్గినట్ట పెరిగినట్ట అదేం తెలియదమ్మా. ఆ టైంలో టెస్ట్ చేసుకోవాలి మనం. షుగర్ పెరుగుతుంది కదా, 200 దాటితే తల తిరుగుతుంది. బీపీ కూడా ఉందేమో చూసుకోవాలి ఆయనకి. బీపీ లేదండి, 120 ఉందన్నారు. అదే ఆయన టైం పాటించాలి. ఆయన టైం పాటించట్లేదు, ఆయన మానాన్న ఆయన వెళ్ళిపోతున్నాడు, అందువల్ల మీకు షుగర్ కంట్రోల్ రాదు. అదే తర్వాత ఏ ప్రాబ్లమ్స్ అని వస్తాయండి? అదే షుగర్ ఎక్కువ వాడడం వల్ల నరాలు దెబ్బతింటాయి, అన్ని రకాలుగా. బ్రెయిన్ దెబ్బతింటది, హార్ట్ దెబ్బతింటది, మన జీవితం కూడా 10 నుంచి 15 ఏళ్ళు తగ్గిపోతుంది మనం జీవించే కాలం, లైఫ్ స్పాన్. ఆయన వాకింగ్ చేయమన్నా ఇదే అంటారండి. నేను డ్రైవింగ్ చేస్తున్నాను కదా, అదే ఎక్కువ అవుద్ది, నువ్వు తిరగమంటే పొద్దుటే వెళ్ళమంటావు ఏంటి అని. అది కూడా చేయరండి. అందుకు ఆయన డైట్ ఆహార నియమాలు బాగోలేదు, ప్లస్ ఆయన మందులు కూడా జాగ్రత్తగా వాడుకుంటే షుగర్ తగ్గుతుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. సమయం అయిపోతుంది కాబట్టి ప్రేక్షకులు గమనించండి, ఇంకొక కాల్ మాత్రమే స్వీకరించబడుతుంది, దయచేసి గమనించమని కోరుతున్నాను. సార్, డాక్టర్ గారు, ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు సేఫ్గా ఉండగలుగుతారు?
ఇంకో 6 నెలల నుంచి సంవత్సరం వరకు మనకి కరోనా వేరియంట్స్ రకరకాలుగా రావచ్చు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇవి కరోనా యానిమల్స్ని కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ యానిమల్స్ నుంచి మళ్ళీ కొత్త వేరియంట్స్ ఏమైనా వస్తాయని కొంతమంది భయపడుతున్నారు. అంటే దాంట్లో కూడా ఇదవుతుంది అంట, దాంట్లో కూడా మల్టిపుల్ అవుతుంది, మల్టిపుల్ అయ్యి వేరియేషన్ వస్తుంది. ఇది యానిమల్స్ నుంచి కూడా వచ్చింది, గబ్బిలాల నుంచి వచ్చిందో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, అక్కడ ఆర్మడిలో నుంచి వచ్చిందో. ఆ యానిమల్స్ నుంచి మనుషులకు వచ్చింది, మనుషుల నుంచి మళ్ళీ యానిమల్స్కి వెళ్ళి మళ్ళీ మారుతుంది. సింహాలకు వచ్చిందని మనకు తెలిసింది కదా, సింహాల్లో అవి రకరకాలుగా మారుతాయి, కుక్కల్లో ఉండొచ్చు, కోతుల్లో ఉండొచ్చు, అక్కడ నుంచి మళ్ళీ మారి వచ్చిందనుకోండి కొత్త రకంగా. అప్పుడు AY 4.2 అన్నది డెల్టా వేరియంట్ కన్నా ఎక్కువగా సులభంగా వ్యాప్తి చెందుతుంది. సరే సార్, ఇంకొక చివరిగా ఈ కాల్ చూద్దాం. హలో, ఇందాక కాల్ చేశానండి, డాక్టర్ గారు నాకు ఫైనల్ క్వశ్చన్ అడగాలి. సార్ మీ పేరు చెప్తారా? శ్రీనివాస్ నుంచి ఆడి నుంచి. ఓకే శ్రీనివారు, మాట్లాడండి. ఫైనల్ డౌట్ అండి, స్నాక్స్ గా ఏమేమి తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోకూడదు? అర్థం కాలేదు, మళ్ళీ ఒక్కసారి రిపీట్. స్నాక్స్ గా ఏమేమి తీసుకోకూడదు? పెసరట్టు, చపాతి, గోధుమ ఉప్మా మంచిది, మెల్లిగా అరుగుతాయి. ఏదైనా ముడి పదార్థాలతో చేసిన మెల్లిగా అరిగి ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఇడ్లీ కూడా తీసుకోవచ్చు, సాంబార్ అది వాడకూడదు. అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీ బెటరు. అలాంటి మళ్ళీ జామకాయ, యాపిల్, ఫ్రూట్ సలాడ్ తీసుకోవచ్చు. మళ్ళీ అటుకులు, ఓట్స్, బార్లీ చూసిన ఘన పదార్థాలు ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. జావలు కానీ జ్యూసులు కానీ తీసుకోకూడదు. టీ, కాఫీ తీసుకోవచ్చు మనం. బెల్లం వాడటం మంచిది, తీసుకోవచ్చు. కాకపోతే వాటితో మనకు ఆకలి తీరదు కదా, మధ్య మధ్యలో తీసుకోవడానికి ఉపయోగపడతాయి మన ట్రావెలింగ్ వాటిలో. డైలీ కూడా కొంతమంది తీసుకోవడానికి ఇష్టపడరు. అంటే దాంట్లో కొంచెం షుగర్ ఉంటుంది కదా సార్. కొంచెం న్యూట్రీ డైజెస్ట్ అంటే అవి ముడి గోధుమలు, ముడి రాగులు, ముడి జొన్నలు వాటితో తయారు చేస్తారు. అవి మెల్లిగా రిలీజ్ అవుతుంది షుగర్. మీకు షుగర్ లేకుండా మనకు బతకలేము. పెట్రోల్ లేకుండా కారు, బండి ఎలా నడవదు, షుగర్ లేకుండా మనం నడవలేము. ఆ షుగర్లో ఎక్కువగా వచ్చేయకూడదు, ఒకేసారి రిలీజ్ అయ్యే. ఇప్పుడు వైట్ రైస్, తెల్ల బియ్యం కానీ వైట్ బ్రెడ్ తిన్నారనుకోండి, ఒకేసారి షుగర్ రిలీజ్ అయిపోతుంది. షుగర్ రిలీజ్ అయిపోవడం వల్ల మనం శరీరంలోని ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు, ప్యాంక్రియస్ సరిగ్గా రెస్పాండ్ అవ్వడం టైం కూడా ఉండదు. అలా పెరిగిపోవడం వల్ల ఏంటంటే ఆ షుగర్ రక్తనాళాలకు అంటుకుపోయి మనకి రక్తనాళాలు డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయడం వల్ల మన శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి ఎక్కువ కాలం గడిచే కొద్ది. అందువల్ల మనం మెల్లిగా అదిగే ఆహార పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు. అరగడానికి టైం పడుతుంది. అట్లాంటివి తీసుకోమని మాత్రం మీరు మ్యారీ బిస్కెట్స్ అండ్ డైజెస్టివ్ బిస్కెట్స్ సజెస్ట్ చేస్తారు. అదే మామూలుగా మనకి అవి కాకుండా జాంకాయ తీసుకోవచ్చు, యాపిల్ కూడా మెల్లిగా. ఈ ఆకుకూరలు, కాయగూరలో మీ ఫ్రూట్స్ వల్ల కూడా షుగర్ త్వరగా పెరిగిపోదు, మెల్లిగా రిలీజ్ అవుతుంది. మన నవిలి తినాలి ఏదైనా మీరు. నవిలి కూడా బాగా ఎక్కువ నవిలి తింటే మీకు ఎక్కువ షుగర్ పెరగదు. అలాగే మింగేశారనుకోండి పెరుగుతుంది, అలాగే తాగేశారనుకోండి జ్యూస్ల కింద పెరుగుతుంది. బియ్యం జావ తీసుకున్నారనుకోండి పెరుగుతుంది. ఆ అటుకులు తీసుకున్నారనుకోండి షుగర్ పెరగదు. అదే బియ్యంతో చేసిన మరమరాలు తీసుకున్నారనుకోండి షుగర్ పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారు, చివరిగా ప్రశ్న, కరోనా వేరియంట్ కనుక మీరన్నట్టు జంతువుల నుంచి ఇట్లాగా వేరియంట్ అయితే కనుక ప్రజల ప్రొటెక్షన్ అనేది ఎట్లాంటి చర్యలు, అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాస్త జాగ్రత్త పడగలుగుతారు ఆరోగ్యపరంగా? కానీ ఇప్పుడు వరకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్కింగ్, ప్లస్ మనం ఎక్కువగా జనాలు ఎక్కువగా మసలే ప్రదేశాలు, రెస్టారెంట్స్ కానీ, మాల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, ఎక్కువగా మాస్ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు ఎక్కువగా వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన వెంటనే మనం చేతులు కడుక్కోవడం సబ్బుతోటి. మన నిత్యావసర వస్తువులకి షాపింగ్ మిగతా అన్ని చేసినప్పుడు చాలా కొద్ది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మన నిత్య జీవన వ్యవహారంలో ఇతరులతో మనం చాలా ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంటరాక్ట్ అవ్వనప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి మనం. షుగర్ పేషెంట్ రెగ్యులారిటీగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎప్పుడెప్పుడు చేయాల్సి ఉంటుంది? షుగర్ పేషెంట్ అంటే 2 నెలలకు కానీ నెలకు కానీ కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. అది షుగర్ కంట్రోల్ లేదనుకోండి, సపోజ్ ఒక అతను వచ్చాడు 200-300 ఉంది షుగర్ మందులు పెట్టాం, అది 10 నుంచి 15 రోజుల్లో మళ్ళీ రెండోసారి కాంటాక్ట్ చేయాలి. అప్పుడు షుగర్ వాల్యూస్ నార్మల్గా వచ్చేసినాయి అనుకోండి. నార్మల్గా వస్తే అతను నెలకు కానీ 2 నెలలకు కానీ రావచ్చు. మధ్యలో అతను 15 రోజులకైనా ఇంటి దగ్గరైనా షుగర్ టెస్ట్ చేసుకోవాలి. అది పరగడుపున 70 నుంచి 130 ఫాస్టింగ్, తిన్న తర్వాత 70 నుంచి 180 వరకు ఉంటే అది కంట్రోల్లో ఉన్నట్టు.
అంతకన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ చేయాలి. ఈ ఆహార నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. వీళ్ళు ఆహార నియమాలు పాటించరు. బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ తింటారు, లంచ్ కొద్ది ఎక్కువగానే, డిన్నర్ మరీ ఎక్కువగా తింటారు. డిన్నర్ తినేసి పడుకుంటారు, లేకపోతే అది లేట్గా తింటారు. లేట్గా తినడం వల్ల ఏంటంటే హార్మోన్స్, షుగర్ని పెంచే హార్మోన్స్ నైట్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇన్సులిన్ కూడా అంత బాగా పనిచేయదు. అందువల్ల ఏంటంటే లేట్గా తినడం వల్ల మళ్ళీ షుగర్ని క్లియర్ చేసే టైము కూడా రాత్రి ఎక్కువ 5 గంటలు పడుతుంది మీకు ఒక ఏ మీల్స్ తిన్నా. అదే ఉదయం తిన్నారనుకోండి ఎక్కువగా, అది 2 గంటల్లో నార్మల్కి వచ్చేస్తుంది. దానివల్ల కూడా రక్తంలో ఎక్కువసేపు షుగర్ హై వాల్యూస్ ఉండవు. దానివల్ల కూడా మనం మైక్రోవాస్కులర్ అంటే చిన్న రక్తనాళాలు, మ్యాక్రోవాస్కులర్ పెద్ద రక్తనాళాలని షుగర్ ద్వారా వచ్చే మన రోగాలను నియంత్రించవచ్చు. సార్, మా ప్రజలకి, మా ప్రేక్షకులకి చివరిగా ఒక వైద్యునిగా మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారు? ఏమీ లేదు, మనం పూర్వకాలం చేసిన ఆహార నియమాలు పాటించాలి. పూర్వకాలం ఏముంది, ఉదయం 7-7:30కి బ్రేక్ఫాస్ట్ చేసేవారు. ప్రజలందరూ కూడా 6-6:30కి లేచేవారు. అలాగే లంచ్ కూడా 11 నుంచి 1 గంట లోపు అయిపోయేది. తర్వాత డిన్నర్ కూడా 5 నుంచి 7 లోపు తినేసేవారు. తర్వాత ఒక 2 గంటలు 3 గంటలు కొద్ది ఇంట్లో ఏమైనా పనులు చూసుకుని 9-10ంటికి పడుకునేవారు. అప్పుడులో సెల్ ఫోన్లు ఎల్ఈడి లైట్ల వల్ల బ్లూ లైట్ వస్తుంది. బ్లూ లైట్ వల్ల ఎక్కువ నిద్ర పట్టుపోవడం, మళ్ళీ నైట్ డ్యూటీలు కొంతమంది పెరుగుతున్నాయి. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అవన్నీ నైట్ డ్యూటీ ఎక్కువ చేసిన ఏంటంటే స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. తర్వాత కార్టిసోల్ అన్నది వల్ల ఫ్యాట్ డిపాజిట్ అవ్వదు ఒంట్లో, అది లివర్లోను, తర్వాత అది ప్యాంక్రియాస్లో కూడా ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. తర్వాత లేడీస్లో అయితే పీసీఓడి హార్మోన్ సమస్యలు, లేకపోతే డయాబెటీస్ రావచ్చు. జెంట్స్లో అయితే ఒబిసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అయి రావచ్చు. వాళ్ళలో కూడా హార్మోన్ సమస్యలు రావచ్చు. అందువల్ల ఏంటంటే మనం 10-11ంటికి పడుకోవాలి, 5-6ంటికి లెగాలి. డైలీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకలేదు. వారానికి 150 నిమిషాలు మినిమం ఎక్సర్సైజ్ చాలు. అది వాకింగ్ కానీ ఏదైనా చాలు. ఇంకా మీకు కెపాసిటీ ఉంటే ఎక్కువ చేయొచ్చు. అంటే ఒక 5 రోజులు చేయడం వల్ల నష్టమేమీ లేదు. మరీ ఎక్కువ చేయకూడదు. సివియర్ ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు. మైల్డ్ టు మోడరేట్ వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, ఏమైనా షటిల్ ఆడడం, వాలీబాల్ ఆడడం, బాస్కెట్బాల్ ఆడడం, ఏమైనా ఇంటి దగ్గర, లేకపోతే జాగింగ్ చేయడం అలాంటివి చేయొచ్చు. అది వారానికి 5 రోజులు, రోజుకి 30 నిమిషాలు చేస్తే సరిపోతుంది. మనం రోజుకి 10,000 అడుగులు నడవాలి లెక్కకి మినిమం. 10,000 అడుగులు ఏమీ చేయకపోయినా 10,000 అడుగులు ఇంట్లో నన్ను నడిచినా సరిపోతుంది. బయటికి వెళ్ళకుండా. బయటికి వెళ్ళడం కూడా ఈ కరోనా రోజుల్లో మనం అడ్వైజ్ చేయలేము, ఇంట్లోనే మనం తిరగాలి. ఓకే అండి డాక్టర్ గారు, చాలా చాలా ధన్యవాదాలు. మా ప్రేక్షకులకి చాలా విలువైన మీ సమయాన్ని కేటాయించారు, మంచి మంచి విషయాలు చెప్పారు, ఆరోగ్యపరమైనటువంటి సంగతులు చెప్పారు. చాలా ధన్యవాదాలు. డాక్టర్ గారు రాజమండ్రిలో హార్మోన్స్ హాస్పిటల్లో ఉంటారు. వారు షుగర్ వ్యాధితో పాటు థైరాయిడ్, గుండె, నరాలు, మెదడు ఈ సంబంధించిన వ్యాధులన్నిటికి కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా అవసరం అయితే కనుక నేరుగా రాజమండ్రి దానవాయిపేటలో ఉన్న హార్మోన్స్ హాస్పిటల్ కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మరొక రోజు మరొక కార్యక్రమంతో ముందుకు వద్దాం. మరొక డైలీ ఆఫీసర్తో కానీ ముందుకు వద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.